హలో అండ్ వెల్కమ్ టు శ్రీనేద్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ యొక్క చాప్టర్ 11 బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. Hello and welcome to Strinead Academy. Today we are going to discuss about the intermediate second year botany. So దీంట్లో మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఇట్స్ అబౌట్ ద 11th చాప్టర్, దట్ ఈస్ అబౌట్ ద బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ద ప్రాసెస్. సో దీంట్లో వచ్చేసి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఓవర్వ్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ చాప్టర్. సో మొదటి వచ్చేసి ఇంట్రడక్షన్, తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, అండ్ రెండో టాపిక్ వచ్చేసి ఇట్స్ టూల్స్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, దట్ ఈస్ ద రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, అండ్ మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ రికాంబినెంట్ DNA technology. So here 11th chapter biotechnology principle and process. So దీంట్లో first we are going to discuss about the ఇంట్రడక్షన్ టు బయోటెక్నాలజీ. సో ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మనకు ఎన్నో రకాల అడ్వాన్స్మెంట్ వచ్చింది మాలిక్యులర్ బయాలజీలో. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాన్స్మెంట్ విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈస్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రడక్షన్స్. సో హియర్ వీ క్యాన్ సీ ద యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇస్ ద వన్ విచ్ ఈస్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫ్రేమింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద బయోటెక్నాలజీ. Hello and welcome to Strinead Academy. Today we are going to discuss about the 5th unit and 11th chapter, that is biotechnology principle and process. సో దీంట్లో మనం ఇంట్రడక్షన్లో చదువుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఈ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ని వాడుకుంటున్నాం అనేది తెలుసుకోవాలన్నమాట. సో బయోటెక్నాలజీ ఇస్ ఎ ప్రాసెస్ వేర్ వీ కెన్ యూజ్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఫర్ ద బెటర్మెంట్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సో మనకు కొన్ని డిజైరబుల్ జీన్స్ ఏవైతున్నాయో ఆ డిజైరబుల్ జీన్స్ని మనము ఒక పర్టికులర్ హోస్ట్ సెల్ నుంచి మనం అక్వైర్ చేసుకొని దాన్ని మైక్రోబియల్ సెల్స్లో కానీ లేకపోతే మైక్రోబియల్ ప్రోడక్ట్స్ డిజైరబుల్ ప్రోడక్ట్స్ వచ్చేలాగా దాన్ని ట్యూన్ ఇన్ చేసుకొని ఆ తర్వాత వచ్చే ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ప్రాసెస్ ద్వారా దాన్ని మనకు బెటర్మెంట్ ఆర్ ఈజింగ్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ మైక్రోబియల్ టెక్నాలజీ, సో ఆ సెల్స్ ఏవైతున్నాయో ఆ సెల్స్లో డిజైరబుల్ జీన్ ఇన్సర్ట్ చేసి ఆ విధంగా మనము ఆ పర్టికులర్ పాపులేషన్ని పెంచుకొని అంటే ఆ పర్టికులర్ కల్చర్ని మనము ప్రాసెస్లో వాడుకోవడం వల్ల వచ్చే ఈల్డ్ పర్సంటేజ్ పెరగడము, ఆ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే ఆ మైక్రోబియల్ సెల్యులార్ కంటెంట్స్ ఏవైతున్నాయో అవి మనం ఇమ్యునాలజికల్ పర్పస్లో వాడుకొని మనము బెటర్మెంట్కి చూసుకోవచ్చు అనమాట. సో మీరు తరచూ వింటుండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ జెనెటికల్ డిజార్డర్స్, ఎస్పెషల్గా మనకు ఒకవేళ మనకు ఎనీ కైండ్ ఆఫ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే, బ్లడ్ ఫార్మినేషన్ ప్రాపర్గా లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ కంప్లీట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జనరల్గా మనకు డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తారంటే దే విల్ గో ఫర్ ద జీన్ థెరపీ అనమాట. సో ద జీన్ ఏదైతే డిఫెక్టివ్ జీన్ ఉందో బై బర్త్ కానీ లేకపోతే ఇన్ బిట్వీన్ ద లైఫ్ స్టైల్ డిజార్డర్ వల్ల ఆ పర్టికులర్ జీన్ని మనము కరెక్ట్ చేసి ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం రీఇన్ఫ్యూజ్ చేయగలిగితే బోన్ మ్యారోలోకి దెన్ వీ క్యాన్ రెడ్యూస్ ద కాస్ట్ అండ్ ఆల్సో వీ క్యాన్ సేవ్ ద పర్సన్ ఫ్రమ్ ద మాల్ ఫంక్షన్ ఆఫ్ ద బ్లడ్ ప్రొడక్షన్. అదే కాకుండా మనము ఈ విధంగా ఇంకో విధంగా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అండ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కూడా, దట్ ఈస్ ద టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఏవైతున్నామో. సో పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ద ఎబిలిటీ టు కన్సీవ్ న్యాచురల్లీ, సో దోస్ పీపుల్ ఆర్ generally they can go for the IVF where it is called as in vitro fertilization and also artificial insemination to certain extent, so that they can conceive the baby and also they can go for the well-being. సో ఈ విధంగా మనం డే టు డే లైఫ్లో చూసుకుంటే జీన్ థెరపీ కానీ లేకపోతే IVF కానీ లేకపోతే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద డిస్ప్యూట్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటల్ డిస్ప్యూట్, మనకి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ చైల్డ్ యొక్క బయాలజికల్ పేరెంట్స్ ఎవరు అని కనుక్కోవడానికి కూడా మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని వాడుకుంటాము. సో డే టు డే లైఫ్లో మనకు బయోటెక్నాలజీ అనేది ఇట్స్ అన్ బయాలజికల్ ప్రాసెస్ వేర్ ఇట్ ఈస్ ఫ్యూజింగ్ ద న్యాచురల్ ప్రాసెస్ అలాంగ్ విత్ ద సమ్ ఆఫ్ ద మాలిక్యులర్ మెకానికల్ థింగ్స్. సో వాట్ ఎవర్ ద మాలిక్యులర్ మెకానిజం ఏదైతుందో దాన్ని మనం న్యాచురల్ సైన్స్తో ఫ్యూజ్ చేసి వచ్చిన ఈ హైబ్రిడ్ పర్టికులర్ మోడర్న్ సైన్స్ని మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటాము. సో దీనివల్ల మనకి ఏంటంటే పూర్తిగా మనుషుల్లో పురోగతి కానీ మనుషుల్లో ఎకానమీ పరంగా కానీ లేకపోతే ఈల్డ్ పరంగా కానీ అగ్రికల్చర్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద మైక్రోబియల్ ఈల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ కానీ లేకపోతే కర్డ్ అంటే డైరీ ప్రోడక్ట్స్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే మనకు బ్రెడ్ ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వైన్ అండ్ ఆల్కహాల్ అన్ని ఇండస్ట్రీలో జనరల్గా మనకు ఈ
విధంగా మనము సెలెక్టివ్గా అప్గ్రేడ్ చేసిన మైక్రోబియల్ సెల్స్ కల్చర్ని వాడుకోవడం వల్ల మనకు ఈల్డ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ అన్నిటి వెనుక ఉన్న ఆ పర్టికులర్ ప్రాసెస్ అంటే ద ప్రాసెస్ విచ్ ఈస్ జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ ఆల్టరింగ్ ద జీన్ సీక్వెన్స్, దట్ ఈస్ ద ఒరిజినల్ జీన్ సీక్వెన్స్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనమాట. సో ఆ విధంగా చెప్పుకోవాలనుకుంటే కూడా మనం బయోటెక్నాలజీ గురించి మాట్లాడుకోవచ్చు. అండ్ మనం నెక్స్ట్ వచ్చేది ఇంట్రడక్షన్లో మాట్లాడుకునేది మెయిన్ ఏంటంటే జనరల్గా యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ గురించి. సో యూరోపియన్ ఈ పర్టికులర్ ఫెడరేషన్ ప్రకారంగా ఏంటంటే జనరల్గా మనకు molecular process along with the some traditional ethical science fusion నే మన బయోటెక్నాలజీ అంటాం. సో ఒక దిక్కు మనకు ట్రెడిషనల్గా ఎథికల్ సైన్స్ ఉన్న ఒక ప్యూర్ సైన్స్ని మన మాలిక్యులర్ లెవెల్లో కొంచెం చేంజెస్ చేయడం వల్ల జెనెటికల్ లెవెల్లో చేంజెస్ చేసి అండ్ ఫైనల్గా అకార్డింగ్ టు ద ఎథిక్స్ ఆఫ్ ద కమిటీ, సో వాట్ ఎవర్ ద ప్రాసెస్ వీఆర్ లాంచింగ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బయోటెక్నాలజీ ఆర్ ద బయోటెక్నాలజికల్ ప్రాసెస్ ఆర్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనొచ్చు. సో వీళ్ళ ప్రకారం ఏంటంటే జనరల్గా మనకు ఏ సెల్స్ అయితే మైక్రోబియల్ సెల్స్ కానీ లేకపోతే హోల్ సోల్ సెల్స్ కానీ లేకపోతే సెల్యులార్ ప్రోడక్ట్స్ కానీ ఏవైతున్నాయో విచ్ ఆర్ ద అవుట్కమ్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ద ఒరిజినల్ సీక్వెన్స్ ఆఫ్ ద జీన్, సో దట్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ ద బై ప్రోడక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ద సెల్యులార్ ప్రోడక్ట్స్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ జనరల్లీ యూటిలైజ్ ఫర్ ఇంప్రూవింగ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద హ్యూమన్స్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఈస్ కాల్డ్ యాజ్ జనరల్లీ బయోటెక్నాలజీ. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దాని యొక్క ప్రోడక్ట్స్ కానీ దాని యొక్క కంప్లీట్ సెల్ యొక్క ప్రజెన్స్ కానీ అంటే మైక్రోబియల్ సెల్స్ కానీ మైక్రోబియల్ సెల్స్ సంబంధించిన ఎంజైమ్స్ కానీ లేకపోతే దాని యొక్క సెల్యులర్ కాంపోనెంట్స్ కానీ ఇవన్నిటిని కూడుకొని ఏవైతే మనకి యూస్ఫుల్ అవుతుందో హ్యూమన్ వెల్ఫేర్ పర్పస్కి ఆ మైక్రోబియల్ ఆర్గానిజంలో మనం ఏదైతే చేంజెస్ చేసుకున్నామో ఆ చేంజెస్ని మనం మామూలుగా బయోటెక్నాలజికల్ ప్రాసెస్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఒక సెల్ని పూర్తిగా వాడుకుంటున్నామా, ఆ సెల్ యొక్క ప్రోడక్ట్స్ వాడుకుంటున్నామా, ఆ సెల్ యొక్క బయో ప్రోడక్ట్స్ వాడుకుంటున్నామా, ఆ సెల్ యొక్క మెటబాలిక్ ఎంజైమ్స్ వాడుకుంటున్నామా, ఇవంతా దే ఆర్ జనరలీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ప్రాసెస్. సో అకార్డింగ్ టు యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ వాట్ ఎవర్ విచ్ ఈస్ జనరలీ యూజింగ్ ద మైక్రోబియల్ సెల్స్ either whole soul or it can be part or they can be part of cellular components or cellular byproducts or certain enzymes which are generally formed as a result of this particular genetically modified microorganisms is called as a biotechnological process or the RDNA technology. So this is about the introduction which is generally plays a major role in case of being an biotechnology. So manaku biotechnology lo scope endukundante we can have a very huge number of implications or implementations. General ga manaku applications chala huge ga untundi. So whatever the process it may be, general ga it starts with the altering of the gene, that is gene present within the host cell. So whatever the gene sequence is there that is generally present in the host cell, those are the one which are generally those can be implicated in case of wide range of fields like agriculture gaani, medicine gaani, agriculture lo aithe manaku yield development gaani లేకపోతే డిజీజ్ కంట్రోల్ చేసే కెపాసిటీ ఉన్న సెల్స్ కానీ లేకపోతే మన మైక్రో ఆర్గానిజమ్స్ అయితే మనకు వెరీ హై ఈల్డింగ్ మైక్రో ఆర్గానిజమ్స్, అగ్రికల్చర్లో అయితే మనకు క్రాప్ డిజీజ్ రెసిస్టెంట్ క్రాప్ డెవలప్ చేయడము, మెడికల్లో అయితే మనకు జెనెటిక్ థెరపీ జీన్ థెరపీ అండ్ ఆల్సో సర్టన్ మనకు ఐవీఎఫ్ ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్, ఇవన్నీ దీస్ ఆర్ ద వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బయోటెక్నాలజీ process. So coming to the principles of biotechnology, here we are going to describe about the genetic engineering and the tissue culture. So what is the principle which is generally involved in the in case of genetic engineering? So what are the principles which are involved in manipulation of the genetic engineering, and also we can see the construction of the one of the most important artificial recombinant DNA molecule. So this what is the actual principle which is behind the RDNA technology అనేది దీంట్లో చదువుకోవచ్చు. So we can see that whatever the మనకు టార్గెట్ డిఎన్ఏ డిజైర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతుందో దాన్ని మనం హోస్ట్ క్లోనింగ్ వెక్టార్లోకి ఇన్సర్ట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని సింథసైజ్ చేయడం అనేది దట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద బయోటెక్నాలజీ. సో కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్, ఈ చాప్టర్లో మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ. సో మోడర్న్ బయోటెక్నాలజీ ఏదైతే మనం వాడకంలో ఉందో దాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి జెనెటిక్ ఇంజనీరింగ్ బేసెస్ మీద, ఇంకోటి టిష్యూ కల్చర్ బేసెస్ మీద.
సో జెనెటిక్ ఇంజనీరింగ్ అనగా మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే జనరల్గా మనకి ఏదైతే డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉందో ఆ పర్టికులర్ డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క కెమిస్ట్రీ చేంజ్ చేయడం, అంటే దాని యొక్క లొకేషన్ జీన్ సీక్వెన్సింగ్ ద్వారా కనుక్కొని ఆ పర్టికులర్ జీన్ని మనం ఐడెంటిఫై చేసిన జీన్ని ఐసోలేట్ చేసుకొని దాన్ని తీసుకెళ్ళి మనము ఒక మనకు అన్రిలేటెడ్ ఆర్గానిజంలో ఇన్సర్ట్ చేసి దాని ద్వారా వచ్చిన ఆ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఆ ప్రోడక్ట్స్ ద్వారా మనము మన యొక్క నీడ్స్ని డిమాండ్స్ని పూర్తి చేసుకోవడం అనమాట. సో ఇక్కడ జెనెటిక్ ఇంజనీరింగ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్గా మనకు జీన్ ఐడెంటిఫికేషన్తో పాటు ఆ జీన్ ఐడెంటిఫికేషన్ అయినాక ఐసోలేషన్స్తో పాటు ఆ తర్వాత దాన్ని రీఇన్సర్ట్ చేసి ప్లాస్మిడ్ డిఎన్ఏలోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయడము ఒక అన్రిలేటెడ్ ఆర్గానిజంలోకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మైక్రోబియల్ సెల్ అయి ఉంటుంది. సో ఆ మైక్రోబియల్ సెల్లోకి పర్టికులర్ జీన్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఆ తర్వాత దాన్ని జీన్ క్లోనింగ్ ద్వారా దాన్ని మల్టిప్లై చేయడం, మల్టిప్లై అయినాక పర్టికులర్గా పర్టికులర్ దాన్ని మనము మల్టిప్లికేషన్ తర్వాత దాని యొక్క జీన్ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ప్రోటీన్స్ కానీ ఎంజైమ్స్ కానీ లేకపోతే మెటబాలిక్ మాలిక్యూల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నిటిని మనము వీఆర్ యూజింగ్ ఫర్ ద వెల్ఫేర్ దట్ ఈస్ అట్ ద ఇండస్ట్రియల్ లెవెల్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ ఏదైతే మనకు యూజ్ అవుతుంది అనుకుంటున్నామో దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ఐసోలేట్ చేయడం అండ్ దాన్ని ప్లాస్మిడ్ డిఎన్ఏలోకి ఇన్సర్ట్ చేయడం అండ్ ఫైనల్గా ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏలోని డిఎన్ఏ కాస్త అంటే ఆ రీకాంబినెంట్ మాలిక్యూల్ని కాస్త మనకు రిసిపియంట్ అంటే హోస్ట్ ఆర్గానిజంలోకి హోస్ట్ సెల్లోకి ఇన్సర్ట్ చేయడము, ఇన్సర్ట్ చేసినాక ఫైనల్గా ఆ పర్టికులర్ ఆర్గానిజం కరెక్ట్ కండిషన్స్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కానీ ఎంజైమ్స్ కానీ మెటబాలిక్ బై ప్రోడక్ట్స్ కానీ వాడుకోవడము మనం జరుగుతుంది అనమాట. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఈజ్ ద వన్ వేర్ ఇట్ ఈస్ డీలింగ్ విత్ ద మోడిఫికేషన్ ఆర్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద జీన్ సెగ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద టిష్యూ కల్చర్ అనమాట. సో టిష్యూ కల్చర్లో ఏం జరుగుతుందంటే మోర్ ఓవర్ వీ విల్ బి ట్రయింగ్ టు ఫోకస్ ఆన్ ద టిష్యూ. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ కానీ అనిమల్ కానీ ఆ సెగ్మెంట్ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక టిష్యూని తీసుకొని దాన్ని ప్రాపర్గా ఏసెప్టిక్ అంటే జనరల్గా స్టెరైల్ కండిషన్లో మనము ఆ పర్టికులర్ కల్చరింగ్ అనేది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు అల్టిమేట్గా వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ టిష్యూ దట్ క్యాన్ బి యూటిలైజ్ ఫర్ ద మెడికల్ ఆర్ ద అదర్ పాయింట్ ఆఫ్ పర్పస్ అనమాట. సో ప్లాంట్ టిష్యూ కానీ అనిమల్ టిష్యూ కానీ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ పర్సన్స్తోని ఏదైతే మనకు ఆ రియాక్టర్ని బిల్డప్ చేసి ఆ రియాక్టర్లో కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ పెట్టి మైక్రోబియల్ కంటామినేషన్ లేకుండా స్టాండర్డ్ కంట్రోల్డ్ కండిషన్స్ పెట్టుకొని దాన్ని పర్టికులర్ టిష్యూని లేకపోతే సెల్స్ని మనం గ్రో చేయడం వల్ల వచ్చే ఆ మెటబాలిక్ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఆ మెటబాలిక్ ప్రోడక్ట్స్ని మనము మెడిసినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ క్యాన్ బి ద మనం వాడుకునే ఇన్సులిన్ ఎంజైమ్ కానీ అంటే మనకు సెల్ ఆర్ టిష్యూ కల్చర్ ద్వారా వచ్చే ఆ ఇన్సులిన్ ఏదైతుందో మైక్రోబియల్ సెల్స్ నుంచి ఆ ఇన్సులిన్ హార్మోన్ని మనం వాడుకోవడము, అదే కాకుండా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎకనామికల్ ఇంపార్టెంట్ ఎంజైమ్స్ అవన్నిటిని ఈ విధంగా మనం జెనెటికల్గా ఇంజనీర్ చేసిన టిష్యూలో కానీ లేకపోతే వాటిని మనం కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో పెంచడం వల్ల వచ్చే ప్రోడక్ట్స్ని మనము హ్యూమన్ వెల్ఫేర్ పర్పస్కి వాడుకోవడం అనమాట. సో హియర్ ద modern biotechnology is based on a genetic engineering which is dealing with the manipulation of the gene or the DNA, and the tissue culture is the one which is generally dealing with the dealing with the plant tissues and the animal tissues which are generally can give out the products or which can be utilized for by the that is whatever the products which are generally formed they can be utilized for the other purpose like mostly enzymes gani hormones gani which are having the medical point of view. And coming to the conceptual development అంటే మనకి ఏ విధంగా ఈ బయోటెక్నాలజీ కాన్సెప్ట్ అనే డెవలప్మెంట్ జరిగిందనేది తెలుసుకోవచ్చు అనమాట. సో జనరల్గా ట్రెడిషనల్ వే ఆఫ్ బ్రీడింగ్ అంటే అది అనిమల్ బ్రీడింగ్ కానీ లేకపోతే ప్లాంట్ బ్రీడింగ్ అంటే నథింగ్ బట్ క్రాసింగ్ అనమాట. సో సెక్షువల్లీ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్లో ఏంటంటే మనకు ప్రోజని రావాలన్నప్పుడు మనకు మేల్ అండ్ ఫీమేల్ కలవడం వల్ల అంటే బ్రీడింగ్ ఆర్ క్రాసింగ్ వల్ల మనకు ఆ పర్టికులర్ ఇండివిజువల్ యొక్క పాపులేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎస్పెషల్గా సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్లో చూసుకుంటే బ్రీడింగ్ ఆర్ క్రాసింగ్ వల్ల మనకు జనరల్గా దాని యొక్క పాపులేషన్ పెంచే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రెడిషనల్ వే ఆఫ్ బ్రీడింగ్ ఆర్ క్రాసింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఒకవేళ జీన్స్ ప్రాపర్గా డిజైరబుల్ జీన్స్ ఉంటే ఏం పర్వాలేదు,
అవ్వలేదు, కానీ కొన్ని డిఫెక్ట్ జీన్స్ ఉంటే ఆ జీన్స్ పాస్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇట్ విల్ బి పాస్ ఆన్ టు ద ప్రోజనీ ఆర్ ఇన్ టు ద బేబీ, వేర్ వీ కెన్ సీ ద క్రాసింగ్ ఓవర్ ఆర్ ద బ్రీడింగ్ విల్ నాట్ బి అప్రోచ్, అంటే జనరల్గా మనం అప్రోచ్ చేయలేము అనమాట. సో ట్రెడిషనల్ బ్రీడింగ్లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి. అందులో భాగంగా ఏంటంటే ఒకవేళ జీన్ డిజైరబుల్ కాకపోతే ఆ అన్డిజైరబుల్ జీన్ కూడా మనకు ప్రోజనీ ద్వారా పాస్ ఆన్ అయ్యి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ మనకు తరచుగా ఒకటే ప్రాపర్ అంటే ఒకటే బ్రీడ్ లైన్ మధ్యలో బ్రీడింగ్ వల్ల కూడా మన బ్రీడింగ్ డిప్రెషన్ అనేది జరుగుతుంది. సో యాజ్ వీఆర్ గోయింగ్ త్రూ ట్రెడిషనల్ బ్రీడింగ్ మనకు ప్రొడక్షన్ పెరగకపోగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి ఏంటంటే కొంచెం ఒక విధంగా ఏంటంటే దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద నేచర్ ఆర్ దే ఆర్ క్రియేటింగ్ ఏ మొజాయిక్ ఆఫ్ ఆర్గానిజం. సో ఆ ఆర్గానిజమ్స్లో లేని జీన్ ఇన్సర్ట్ చేసి దాన్ని ఇన్సర్ట్ చేసినాక దాన్ని మామూలుగా ఫర్దర్ ప్రోజనీకి వెళ్ళే వారికి దాన్ని ప్రిజర్వ్ చేసి ఫర్దర్ ప్రోజనీకి కూడా పాస్ ఆన్ చేయడం అనేది జెనెటిక్ ఇంజనీరింగ్లో జరుగుతుంది. సో కాన్సెప్షనల్ డెవలప్లో ఏం జరుగుతుందంటే మోడర్న్ బయోటెక్నాలజీలో దే ఆర్ యూజింగ్ ద జెనెటిక్ ఇంజనీరింగ్ యాజ్ ఎ టూల్ వేర్ దే క్యాన్ యూజ్ సో దట్ దే క్యాన్ ఐసోలేట్ ద జీన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ అన్డిజైరబుల్ అప్రోచ్ పక్క పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ జీన్ అయితే డిజైరబుల్ జీన్ అనుకుంటున్నారో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఐడెంటిఫై చేసిన జీన్ని ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఇన్సర్టింగ్ ఇంటూ ఏ వెక్టర్ దట్ ఈస్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. So plasmid vector is nothing but the DNA molecule into which particular gene has been inserted. ఆ తర్వాత ఈ plasmid vector ని కాస్త they have been again reinserted into the desirable or suitable organism. సో ఈ ఆర్గానిజంలోకి ఎప్పుడైతే మనకి ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ వెక్టార్ ఏదైతుందో కన్సిస్టింగ్ ఆఫ్ డిజైరబుల్ జీన్ ఆ ఆర్గానిజంలోకి ఈ పర్టికులర్ మాలిక్యూల్ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆర్గానిజమ్స్ ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఆర్గానిజమ్స్ కాస్త మనకు ఆ పర్టికులర్ జీన్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఆ జీన్ సంబంధించిన మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటబాలిక్ ఎంజైమ్స్ హార్మోన్స్ అనేవి సింథసైజ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ ట్రేడింగ్ ప్రాసెస్ అంటే రెగ్యులర్గా మనకు బ్రీడింగ్ ప్రాసెస్ ఏదైతుందో ఆ ప్రాసెస్ని మనం బైపాస్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు అంటే అక్కడ మనకు నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం అంత కండిషన్స్ అంతా చాలా మటుకు మనం కంట్రోల్డ్గా పెట్టుకుంటాము. అండ్ ఆల్సో జీన్ యొక్క ఆరిజిన్ ఏదైతుందో ఆరిజిన్ ఆఫ్ ద జీన్ అనేది వేరే ఆర్గానిజంలో ఉంటుంది. అండ్ ఆల్సో దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కానీ దాని యొక్క మెయింటెనెన్స్ ఆఫ్ ద జీన్ కానీ అదంతా జరిగేది ఇంకో ఆర్గానిజంలో జరుగుతుంది. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏదైతుందో ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో దట్ ఈస్ జనరలీ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ జీన్ ప్రోడక్ట్స్ అనమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే జీన్ మనం ప్లాస్మిడ్ వెక్టార్తో యూనిఫై చేస్తున్నామో దాన్ని డిజైరబుల్ జీన్ అంటాము. అండ్ ఇదంతా మొత్తాన్ని మనము ఫైనల్గా ఒక దగ్గర ఫ్యూజ్ అయితే దాన్ని రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అంటాము. ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ని మనము వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద టార్గెట్ ఆర్గానిజం అండ్ ద టార్గెట్ ఆర్గానిజం ఈస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ షోయింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. సో ద ప్రోడక్ట్స్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ వేరియంట్. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇట్స్ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఏ విధంగా మన ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హౌ వీ క్యాన్ వాట్ ఈస్ ద ఫస్ట్ మీన్స్ ఆర్ హౌ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో దీంట్లో ఏంటంటే జనరల్గా ఇక్కడ ఈ ఇద్దరు సైంటిస్ట్ దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ 1972 వేర్ దే ఆర్ యూజింగ్. సో ఇక్కడ ఏం చేసిర్రంటే దే ఆర్ ట్రయింగ్ టు రీకన్స్ట్రక్ట్ ఏ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెండు ఆర్గానిజమ్స్ మధ్యలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఒక్క దగ్గర తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ట్రెడిషనల్ వేగా జరగవచ్చు జరగకపోవచ్చు. ట్రెడిషనల్ వేగా ఎప్పుడు జరుగుతుంది ఆ రెండు ఆర్గానిజమ్స్ సేమ్ స్పీసీస్ అయి ఉంటేనే మనకు ట్రెడిషనల్ క్రాసింగ్ ఓవర్ ఆర్ బ్రీడింగ్ అనేది జరుగుతుంది. అదే మనకు జనరల్గా అవి అన్రిలేటెడ్ ఆర్గానిజం అయి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా ఒక హ్యూమన్ ఉంది, ఒక హ్యూమన్కి బ్యాక్టీరియాకి మనం ఏ విధంగా కలపలేం కనుక సో అక్కడ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ముందుకు వెళ్ళాలనుకుంటే మోడర్న్ బయోటెక్నాలజీలో జనరల్గా మనకు మధ్యలో రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ కన్స్ట్రక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే జనరల్గా ఇట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ విచ్ ఇస్ అన్ ఆర్టిఫిషియల్ వన్. సో ఆర్టిఫిషియల్ ఎందుకంటే నేచర్లో మనకి ఇది అవైలబిలిటీ ఉండదు కనుక సో ఈ విధంగా హైబ్రిడ్ మాలిక్యూల్ క్రియేట్ చేయడం
అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ఈ ఇద్దరు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు సైంటిస్టు దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ 1972 ఫర్ క్రియేటింగ్ దిస్ ఆర్టిఫిషియల్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. సో దీంట్లో ఏం చేసిరంటే దే హ్యావ్ టేకెన్ ద సాల్మినెల్లా అండ్ దాని నుంచి ఒక జీన్, ఒక డిజైరబుల్ జీన్, చాలా డిజైరబుల్ జీన్ని వాళ్ళు మనకు ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసారు. సో ఐసోలేషన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు ఏం వాడతారంటే జనరల్గా ఈ జీన్ని మనకు ఆ పర్టికులర్ సాల్మొనెల్లా స్పీసీస్ నుంచి ఐసోలేట్ చేయాలంటే వాళ్ళు రీకాంబినెంట్ ఎంజైమ్స్ అనేది వాడతారు. సో రీకాంబినెంట్ ఎంజైమ్స్ అంటే దే ఆర్ కాల్డ్ ఎస్ మాలిక్యులర్ సీజర్స్ అనమాట. So molecular scissors are nothing but they are the one which are involved in breaking the DNA molecule at a particular sequence in the DNA. So ఈ recombinant enzymes కానీ molecular scissors ఏవైతే ఉన్నాయో they will break the entire genome of the Salmonella species అండ్ ఎక్కడైతే ఇవి ఎక్కడ బ్రేక్ చేస్తాయో అనేది వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది కనుక అక్కడ ఎక్కడైతే మనకు జీన్లో ఏ సీక్వెన్స్ ఉందో సీక్వెన్స్ అనుకూలంగానే వాళ్ళు ఈ పర్టికులర్ ఎంజైమ్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే మనకు ఆ పర్టికులర్ జీన్ అనేది ఆ పర్టికులర్ జీనోమ్ నుంచి బ్రేక్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా జీన్ అంటే యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్ ఏదైతుందో ఈ జీన్ ఏదైతుందో ఈ జీన్ని అల్టిమేట్గా దే ఆర్ యూజింగ్ ఇన్ టు ద హోస్ట్ ఆర్గానిజం దట్ ఈస్ ద ఈకోలై. సో ముందుగా ఈ పర్టికులర్ జీన్ని డైరెక్ట్గా మనం ఎందుకు పెట్టట్లేదు అంటే బికాస్ మనం ఒకసారి డిఎన్ఏ జీన్ ఏదైతే డిజైరబుల్ జీన్ సెగ్మెంట్ ఉందో వేరే ఆర్గానిజం నుంచి దాన్ని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇట్ క్యాన్ అండర్గో డిగ్రేడేషన్ బై ద హోస్ట్ ఎంజైమ్. సో మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్స్ ఏవైతే మనం ఈ స్పీసీస్ నుంచి ఐసోలేట్ చేసినామో దాని ప్లాస్మిడ్ డిఎన్ఏతోని యూనిఫై చేయాలన్నమాట. సో హోస్ట్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్మిడ్ డిఎన్ఏ, సో ప్లాస్మిడ్ డిఎన్ఏలోకి ఈ పర్టికులర్ జీన్ని ఇన్సర్ట్ చేసి దాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ లాగా మార్చి ఆ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని తీసుకొచ్చి దే ఆర్ జనరల్లీ ఇన్సర్టెడ్ ఇన్ టు ద హోస్ట్ ఆర్గానిజం. సో ఇక్కడ హోస్ట్ ఆర్గానిజం వచ్చేసి ఈకోలై సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే సాల్మొనెల్లాకి ఈకోలైకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వాలిటీ చాలా ఉంటుంది కనుక సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి కనుక సో దే ఆర్ చూసింగ్ ద ఈకోలై ఆర్గానిజం. సో ఈ ఈకోలై ఆర్గానిజంని ఎప్పుడైతే మనము ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని మనం ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనం అప్పటి వరకు ఈ ఈకోలై సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా యాంటీబాడీ రెసిస్టెంట్ సెల్స్ లాగా ఉండవు అనమాట. సో దే ఆర్ యాంటీబాడీ సెన్సిటివ్ సెల్స్లోకి ఎప్పుడైతే రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ సెల్స్ కాస్త మనకు యాంటీబాడీ రెసిస్టెన్స్ సెల్స్ లాగా మారుతాయి. సో ఈ విధంగా మారడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ డిఎన్లో ఉన్న ఆ రెసిస్టెంట్ జీన్ ఏదైతుందో దాని యొక్క జీన్ ప్రోడక్ట్స్ ప్రోటీన్స్ ఏవైతున్నాయో ఐదర్ అవి ప్రోటీన్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఎంజైమ్స్ అయి ఉండొచ్చు. సో ఆ ఎంజైమ్స్ కానీ ప్రోటీన్స్ కానీ దే ఆర్ జనరలీ షోయింగ్ ద రెసిస్టెన్స్ ఆర్ దే ఆర్ మేకింగ్ ద సెల్ దట్ ఈస్ ద సెన్సిటివ్ సెల్స్ని కాస్త రెసిస్టెంట్ సెల్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయి అనమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటింగ్ ఎ న్యూ టెక్నాలజీ దట్ ఈస్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఆర్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇన్ కేస్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రాసెస్. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లాస్మిడ్ ఏదైతుందో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏదైతుందో దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ క్యారింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ which is useful for the process. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాసెస్లో భాగంగా మనం ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ని ఆ పర్టికులర్ ఆర్గానిజం నుంచి ఐసోలేట్ చేసిన దాన్ని మనము జనరల్గా వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. సో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏదైతుందో ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ వెక్టార్. అంటే మనం ఎట్లా బస్సు ఒక వెహికల్ తీసుకుంటామో ఈ పర్టికులర్ డిఎన్ఏ ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకు ఓరిసి అనేది కూడా ఉంటుంది. సో ఓరిసి ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జనరల్లీ ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఈ పర్టికులర్ మాలిక్యూల్ని తీసుకెళ్ళి మనం హోస్ట్ ఆర్గానిజంలోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హోస్ట్ ఆర్గానిజంలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే జనరల్గా మొత్తానికి మనం ఈ వెక్టార్ని అందులోకి ఇన్సర్ట్ చేయడము అంటే అది ఎలక్ట్రికల్ ప్రాసెస్ అయి ఉండొచ్చు లేకపోతే కెమికల్ ప్రాసెస్ అయి ఉండొచ్చు. సో హోస్ట్ ఆర్గానిజమ్స్కి ఈ పర్టికులర్ వెక్టార్ని పంపించడం వల్ల ఏం జరుగుతుంది ఫైనల్గా మనకు హోస్ట్ ఆర్గానిజంలో ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్లాస్మిడ్ ఏం జరుగుతుంది ఇప్పటివరకు ఇదంతా జరిగింది ఏంటంటే ఐడెంటిఫికేషన్. సో మనకి ఇప్పటివరకు జరిగింది ఏంటంటే జనరల్గా ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ అనమాట. సో ఐడెంటిఫికేషన్ తర్వాత నెక్స్ట్ వీఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డిఎన్ఏ మాలిక్యూల్ దట్ ఈస్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. తర్వాత మూడో స్టెప్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి ఈ పర్టికులర్ ఓరిసి ఉండడం వల్ల దీని యొక్క నంబర్ అనేది పెరుగుతుంటుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఈ పర్టికులర్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్
number of the desirable gene sequence along with the plasmid molecule is called as gene cloning అనమాట. సో gene cloning అంటే ఏంది, జనరల్గా gene cloning is nothing but increasing in the number of the genes where we can see number of genes or the plasmid molecules are increasing within the cytoplasm of the cell. దీన్ని మనము జెనెటిక్ క్లోనింగ్ అనొచ్చు, లేకపోతే జీన్ క్లోనింగ్ అనొచ్చు. సో ఈ జీన్ క్లోనింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఆర్గానిజం మనకు బైనరీ ఫిజన్ లేకపోతే సెక్షువల్ రిప్రొడక్షన్, కాంజుగేషన్ కానీ లేకపోతే బైనరీ ఫిజన్ ద్వారా మనకి ఎప్పుడైతే ఈ సెల్ కాస్త మనకు అల్టిమేట్గా మళ్ళీ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఆ అన్ని సెల్స్లో ఈ పర్టికులర్ డిజైరబుల్ జీన్ అలాంగ్ విత్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ అనేది సెగ్రిగేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది అనమాట. సో దీని అల్టిమేట్ స్టెప్ ఏంటంటే ఫైనల్గా పాసింగ్ ఆన్ ద జీన్స్. సో ఈ పర్టికులర్ జీన్ క్లోనింగ్ తర్వాత ఫైనల్ ఫేత్ ఏంటంటే పాసింగ్ అవుట్. సో పాసింగ్ అవుట్ ఆఫ్ ద జీన్ టు ద డాటర్ సెల్ సో దట్ ద ఎంటైర్ కాలనీ ఆర్ ద గ్రూప్ of cells are generally consisting of this particular desirable gene, and this desirable gene ఎప్పుడైతే మనము ఈ విధంగా మన కాలనీలో డిస్ట్రిబ్యూట్ అయినాక they will also grow in the culture media, and thereafter after the while they are growing whatever the product which are generally we are waiting for. సో ఈ జీన్ దేనికి యూస్ఫుల్, ఈ జీన్ యొక్క ప్రోడక్ట్ ఏ విధంగా మనకు యూస్ఫుల్ అవుతుందో ఆ ప్రోడక్ట్ అనేది సింథసైజ్ అవ్వడం జరుగుతుంది. సో అది కల్చర్ మీడియాలోకి లీక్ అవ్వడమో లేకపోతే ఆ సెల్ లైసిస్ వల్ల మీడియాలోకి రావడం, దాన్ని ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్, నథింగ్ బట్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ విచ్ ఇస్ ఎ గ్లిమ్స్, అండ్ వీ కెన్ సీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆర్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ వేర్ దే ఆర్ యూజింగ్ ఇన్ ద ప్రజెంట్ డే. ఇది మనము 3 స్టెప్స్లో మాట్లాడుకోవచ్చు. దే ఆర్ 3 స్టెప్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. ఫస్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ మాట్లాడుకున్నట్టు. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద డిజైరబుల్ జీన్. సో డిజైరబుల్ జీన్ అంటే ఏ జీన్ అయితే నీకు కావాలనుకుంటున్నావో ఆ జీన్ సీక్వెన్సింగ్ ద్వారా కనుక్కోవడము, దాని మీద రీకాంబినెంట్ ఎంజైమ్స్ వాడుకొని దాన్ని అక్కడ నుంచి ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఐడెంటిఫికేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ద జీన్. ఆ తర్వాత దీన్ని మనం ట్రాన్స్ఫర్ అంటే we will be transferring this particular gene onto the plasmid vector. ఆ ప్లాస్మిడ్ వెక్టార్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది సెకండ్ స్టెప్లో. మూడో స్టెప్ వచ్చేసి జనరల్గా ఆ విధంగా కన్స్ట్రక్ట్ అయిన ప్లాస్మిడ్ డిఎన్ఏ ఆర్ వెక్టార్ ఏదైతుందో రీకాంబినెంట్ మాలిక్యూల్ అది కాస్త మనకు ఫైనల్గా మనము ఆ పర్టికులర్ ప్లాస్మిడ్ని ఏ విధంగా అంటే మనము ఒక అన్రిలేటెడ్ ఆర్గానిజంలోకి దాన్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకు జీన్ యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఫైనల్ స్టెప్ ఏంటంటే జీన్ యాంప్లిఫికేషన్ ఆర్ జీన్ క్లోనింగ్ ఆర్ is the process where we can see this particular recombinant DNA molecule మనం సెల్లోకి ఇన్సర్ట్ చేసినాక ఆ సెల్ ఎక్స్ప్రెస్ చేయడము, ఆ సెల్ ఆ క్యారెక్టర్స్ని చూపించడము, జెనెటిక్ ప్రోడక్ట్స్ని చూపించడం జరుగుతుంది. సో ఇది జరిగే ముందు కూడా ఆ పర్టికులర్ జీన్ సింగిల్ కాపీ ఉన్న జీన్ కాస్త మల్టిపుల్ కాపీస్ లాగా స్ప్లిట్ అయ్యి అంటే సెల్యులార్ ప్రాసెస్తో పాటు మల్టిపుల్ కాపీస్ లాగా సింథసైజ్ అయ్యి ఆ మల్టిపుల్ కాపీస్ ఎప్పుడైతే సింథసైజ్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అవుతుంటుందో అట్లా దాని యొక్క సంఖ్య పర్టికులర్ జీన్ సింగిల్ కాపీ కాస్త మల్టిపుల్ కాపీస్ లాగా మల్టిపుల్ సెల్స్లో ఉండిపోతుంది అనమాట. సో దాన్ని జీన్ యాంప్లిఫికేషన్ అంటాము. సో అల్టిమేట్గా మనకు ట్రాన్స్ఫర్ జరిగినాక ఆ పర్టికులర్ సెలెక్టివ్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో ఆ సెలెక్టెడ్ ఆర్గానిజమ్స్లో మనకు ఆ జీన్ అనేది వెళ్ళిపోయి మనకు ఎక్స్ప్రెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఐడెంటిఫికేషన్ ఐసోలేషన్ ఫస్ట్ స్టెప్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ సెకండ్ స్టెప్, థర్డ్ వన్ వచ్చేసి జెనెటిక్ gene amplification or gene cloning or is the one where is ultimately we can see the distribution of this particular molecule anamata. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని స్టెప్స్లో మనం ఏమేమి ఎక్కడెక్కడ ఏవేవి వాడుకుంటున్నాం అనేది ఒకసారి మనం చూద్దాము. సో మనకు ఐసోలేషన్ అండ్ ఆల్సో ఐడెంటిఫికేషన్ కోసం మనము జీన్ సీక్వెన్సింగ్ చేయాలి అండ్ ఆల్సో ఐసోలేషన్ పర్పస్కి రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ వాడాలి. సో ఏదైతే అక్కడ వాడుతున్నామో దాన్ని మనం ప్లాస్మిడ్ వెక్టార్ డిఎన్ఏని బ్రేక్ చేయడానికి కూడా వాడాలి. సో ఈ విధంగా ఆ రెండింటిని బ్రేక్ చేసినాక ఆ రెండింటిని అతకబెట్టడానికి మనకు డిఎన్ఏ లైగేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఎన్ఏ లైగేస్ ఏం చేస్తుందంటే it is causing the ligation or the sealing of the plasmid DNA along with the recombinant that is along with the desirable gene so that it can form the recombinant DNA molecule, and thereafter it can be electroporation gaani lepothe chemical process dwara they can be introduced into the competent cells, and dan tarvata next vachesi manaku eppudaithe plasmid DNA insert ayinanka a particular manaku target organism edaitundo especially ga bacterial cell adi oka certain favorable condition
పొజిషన్లో సర్టన్ సైజ్ గ్రోత్కి వచ్చినాక అది ఏం జరుగుతుందంటే ఇట్ విల్ అండర్గో ఇట్ విల్ జనరల్లీ షోస్ ద రిప్లికేషన్ ఆఫ్ ద జీనోమ్, దట్ ఈస్ ద ఎంటైర్ జీనోమ్ ఆఫ్ ద ఆర్గానిజం, హోస్ట్ ఆర్గానిజంతో పాటు ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏని కూడా అది ఇట్ విల్ ఆల్సో షో ద రిప్లికేషన్ అనమాట, అంటే ఇంక్రీజ్ ఇన్ ద కాపీ. సో ఆ విధంగా మనకు హోస్ట్ ఆర్గానిజం యొక్క డిఎన్ఏ పాలిమరేస్ ఎంజైమ్స్ ఏవైతున్నాయో దే జనరల్లీ యాక్ట్ అపాన్ ద జీనోమ్ ఆఫ్ ద ఆర్గానిజం అలాంగ్ విత్ ద ప్లాస్మిడ్స్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విధంగా మనకు మల్టిప్లై అవుతాయి. ఆ మల్టిప్లై అయిన ఆర్గానిజమ్స్ యొక్క జీనోమ్ ఏదైతుందో ఆ జీనోమ్ కాస్త మనకు డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు ఆ డిస్ట్రిబ్యూషన్ జరిగినాక మనకు ఆ సంఖ్య అనేది పెరుగుతుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు మనకు చాలా ఎంజైమ్స్ అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్, రెండోది వచ్చేసి డిఎన్ఏ లైగేస్, మూడోది వచ్చేసి డిఎన్ఏ పాలిమరేస్ టు ఇంక్రీజ్ ద number of the desirable gene along with the plasmid DNA is taking place. So these are the different enzymes which are generally used by the rDNA technology or by so that they can be utilized for the purpose of the betterment. So next one is about what are the tools which are generally used in recombinant DNA technology, that is the tools of the recombinant DNA technology గురించి మాట్లాడుకోవాలి. So the most important, which is the most breakthrough discovery which was done, that is about the restriction endonucleases, that is the enzymes. So these are the enzymes which are generally involved in the cutting of the DNA molecule, and they show the breakage, or they can show the breakage of the DNA molecule at a specific region of the DNA. So they are also called as restriction endonucleases. And we can see there are different kind of components which we discuss under this particular topic. So here we can see the cloning vectors, or that is generally we are having or discussing about what are the optimal cloning vectors which we are going to discuss. So coming to the second topic of this particular chapter, that is the tools of recombinant DNA technology. So the tools which are generally used by the people or the scientists in order to perform the genetic engineering examination is generally there are different tools anamata. So dantlo first vachesi it's about the recombinant enzymes. So they are the first one is recombinant enzymes, which are very important to cut your DNA, that is specific DNA sequence, and also the plasmid DNA. Din tarvata we also discuss about the DNA ligase. Okay, that is you involved in sealing the things. అదే కాకుండా మనకు క్లోనింగ్ వెక్టార్స్. ఓకే, మనకి ఏ విధంగా మనం ఈ డిజైరబుల్ డిఎన్ఏని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది క్లోనింగ్ వెక్టార్స్, డిఎన్ఏ లైగేసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద హోస్ట్ ట్రాన్స్ఫార్మెంట్స్, అంటే జనరల్గా ట్రాన్స్ఫార్మింగ్ హోస్ట్ ఏదైతుందో అంటే మనకు డిజైరబుల్ హోస్ట్ సెల్స్ ఏవైతున్నాయో అవిట్లని తీసుకోవడం అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టూల్స్ విచ్ ఆర్ జనరలీ యూటిలైజ్ ఇన్ ద RDNA టెక్నాలజీ. వన్ ఈజ్ ద రికాంబినెంట్ ఎంజైమ్స్, సెకండ్ వన్ వచ్చేసి డిఎన్ఏ లైగేసెస్ అండ్ cloning vectors, and నాలుగోది వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ హోస్ట్ సెల్. సో దీస్ ఆర్ ద 4 థింగ్స్. అండ్ ఇంకోటి ఫైనల్గా వచ్చేసి లాస్ట్ వచ్చేసి డిఎన్ఏ పాలిమరేస్. సో హోస్ట్ డిఎన్ఏ పాలిమరేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా మనము ఈ పర్టికులర్ టూల్స్ని వాడుకొని ఆ పర్టికులర్ డిజైరబుల్ డిఎన్ఏ అలాంగ్ విత్ ద ప్లాస్మిడ్ వెక్టార్ తోని దాని యొక్క మల్టిపుల్ కాపీస్ని సింథసైజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో దీంట్లో ఏంటంటే జనరల్గా ఫస్ట్ వచ్చేసి రికాంబినెంట్ ఎంజైమ్స్. సో ఈ రికాంబినెంట్ ఎంజైమ్స్ అంటే ఏంటంటే జనరల్గా these are the enzymes which are having the endonuclease activity. So ivitlani recombinant enzymes are also one type of endonucleases. So endonucleases ante endante general ga manam oka DNA molecule తీసుకుంటే ఆ DNA molecule ని మధ్య నుంచి కట్ చేసే కెపాసిటీ ఉండే ఎంజైమ్స్ ని మనం ఎండోన్యూక్లియసెస్ అంటాము. సో రెండో రకం వచ్చేసి ఎగ్జోన్యూక్లియసెస్. ఇవి ఏంటంటే జనరల్ గా దే విల్ బ్రేక్ ద DNA ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద DNA. సో recombinant enzymes are one kind of endonucleases. ఇంకోటి వీటిని మనం రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ అని ఎందుకు అంటాము? సో రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ అంటే జనరల్గా మనం ఎండోన్యూక్లియస్ అంటే ఏందో తెలుసుకున్నాం. సో రెస్ట్రిక్టెడ్ ఎందుకు అంటున్నాం అంటే జనరల్గా అవి they are very much specific in their cutting anamata. So while they have to cut a DNA molecule, they have to recognize a specific DNA sequence, and thereafter they should do the cut within the specific DNA sequence. So a restricted endonuclease ane పేరు ఆ విధంగా వచ్చింది అనమాట. సో ఎండోన్యూక్లియస్ అనగా దాని మధ్యలో కట్ చేయడం. ఆ మధ్యలో కట్ చేసే ముందు అంటే మనం ఎప్పుడైతే కటింగ్ చేసే ముందు ఆ పర్టికులర్ సీక్వెన్స్ రికగ్నైజ్ చేసి ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ మీదే మనం వర్కౌట్ చేయడాన్ని మనం రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్
అని అనొచ్చు అనమాట. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై అండ్ హైండ్ 2. సో దీస్ ఆర్ ద విచ్ ఆర్ వెరీ పాపులర్లీ యూజ్డ్ రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియసెస్. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై అంటే ఏంటంటే జనరల్ ఈకో అంటే నథింగ్ బట్ ఇట్స్ అబౌట్ ద జీనస్ అండ్ స్పీసీస్ నేమ్. ఆర్ అంటే దట్ ఈస్ ద స్ట్రెయిన్ నేమ్. సో ఫైనల్గా 1 అంటే ఇట్ ఈస్ ద వన్ దట్ ఈస్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఐసోలేషన్. సో 1, 2, 3 అని మన డిఫరెంట్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్ ఆఫ్ ఐసోలేషన్. సో రఫ్గా మనం చూసుకుంటే ఏంటంటే 900 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజైమ్స్ ఆర్ జనరల్లీ ఐసోలేటెడ్ అప్రాక్సిమేట్లీ విత్ ఇన్ 25 that is 250 strains. సో మనకు 250 బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్లో పర్టికులర్ ఈ 900 ఎంజైమ్స్ని ఐసోలేట్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇన్ నేచర్ అంటే మనము వీటిని ఈ విధంగా వాడుకుంటున్నాం, కానీ ఇన్ నేచర్ ఈ ఎంజైమ్స్ యొక్క వర్క్ ఏంటంటే ఈకోలై సెల్స్లో మనకు బ్యాక్టీరియాని చంపే ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటిని బ్యాక్టీరియోఫాగ్ అంటాం. సో బ్యాక్టీరియోఫాగ్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద So the bacteriophages are nothing but they are the organisms which are involved in killing the bacteria. So ఈ bacteriophages నుంచి ఆ పర్టికులర్ ఈకోలై సెల్స్ వాటిని అవే కాపాడుకోవడానికి, వాటిని అవే మనకు సంరక్షించుకోవడానికి కానీ ఇంకేదైనా కావడానికి ఈ పర్టికులర్ రెస్ట్రిక్టెడ్ ఎంజైమ్స్ని అంటే రీకాంబినెంట్ అనే ఎంజైమ్స్ మనం ఏవైతే వాడుకుంటున్నామో ఆ రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియసెస్ని ఆ పర్టికులర్ బ్యాక్టీరియా ఆ పర్టికులర్ వైరస్ని చంపడానికి బ్యాక్టీరియోఫాగ్ని చంపడానికి యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. సో న్యాచురల్గా చూసుకుంటే రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా మనకు ఈకోలై సెల్స్లో ఏం చేస్తుందంటే దే విల్ పర్ఫార్మ్ 2 ఫంక్షన్స్ అనమాట. ఒకటి వచ్చేసి మిథైలేషన్. సో మిథైలేషన్, ఇంకోటి వచ్చేసి రెస్ట్రిక్షన్ కట్టింగ్ అనమాట. ఓకే, రెస్ట్రిక్షన్ కట్టింగ్. సో ఈ రెండు ప్రాసెస్ దే ఆర్ జనరలీ పర్ఫార్మ్ బై దిస్ పర్టికులర్ ఎంజైమ్స్ ఇన్ ద ఈకోలై. ఫస్ట్ వచ్చేసి మిథైలేషన్ ఎందుకు అంటాము? మిథైలేషన్ ఎందుకు అంటే జనరల్గా మన బ్యాక్టీరియల్ డిఎన్ఏ మాలిక్యూల్ని వైరల్ డిఎన్ఏ మాలిక్యూల్ నుంచి ఐడెంటిఫై చేసుకోవడానికి పర్పస్కి మన బ్యాక్టీరియల్ డిఎన్ఏ పూర్తిగా మిథైలేషన్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. సో దాంట్లో యూస్ఫుల్ అయ్యే ఎంజైమ్ ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. రెండోది వచ్చేసి మనకు ఎప్పుడైతే మనకు మిథైలేటెడ్ వచ్చేసి సెల్ఫ్ అయ్యి నాన్ మిథైలేటెడ్ వచ్చేసి నాన్ సెల్ఫ్ అయితే అంటే అన్మిథైలేటెడ్ DNA molecule is a non-self viral DNA molecule. సో ఈ డిస్టింగ్విషన్ జరిగినాక మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ ద హోస్ట్ సెల్ జీనోమ్ మిథైలేషన్ అవ్వడం వల్ల they are generally resistant for the cutting, whereas the viral DNA which is unmethylated form is generally cutted or generally has been chopped away by this particular restricted endonuclease. సో ఈ విధంగా this are playing a major role in case of E. coli. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనకి రెస్ట్రిక్టెడ్ ఎండోన్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద ఎంజైమ్స్ విచ్ ఆర్ హైలీ స్పెసిఫిక్ బికాస్ దే హ్యావ్ టు ఇన్ ఆర్డర్ టు కట్ ద డిఎన్ఏ మాలిక్యూల్ అండ్ టు జనరేట్ ద ఎండింగ్స్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్ దే హ్యావ్ టు ఫస్ట్ రికగ్నైజ్ దట్ పర్టికులర్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ విత్ ఇన్ ద హోస్ట్ జీనోమ్. అంటే మనకు జనరల్గా ఆ ఎంజైమ్స్ ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ మీద యాక్ట్ చేయాలంటే దాంట్లో ఒక సీక్వెన్స్ ఉండాలి. ఆ సీక్వెన్స్ని రికగ్నైజ్ చేస్తేనే అది రికగ్నైజ్ చేసినాక కట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ రికగ్నేషన్ వల్ల మనకు కటింగ్ అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఏదైతుందో సో ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఒకవేళ మనకు 5' to 3' అండ్ 5 ఈ విధంగా మనకు సో ఆ రెండు స్టాండ్స్ తీసుకుంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ రెండు స్టాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్ చూసుకుంటే మనకు 5' to 3' ఒక స్టాండ్ రన్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో 5' to 3' అదే స్టాండ్ ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవుతుంది. సో ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఏదైతుందో ఈ స్పెసిఫిక్ సీక్వెన్స్ రికగ్నేషన్ జరిగి తర్వాత దాని కటింగ్ జరగాలంటే ఒకవేళ ఈ రెండు సీక్వెన్సెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద నీదర్ సైడ్ ఆఫ్ DNA molecule if they are present in the same pattern అంటే సేమ్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఉంటే ఆ ఎంటైర్ సీక్వెన్స్ని దాన్ని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటాం. సో పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటే ఏంది? జనరల్గా పాలిండ్రోమిక్ రెస్ట్రిక్షన్ సీక్వెన్స్. సో ద సీక్వెన్స్ విచ్ ఆర్ జనరల్లీ sequence which are generally recognized by restriction endonucleases and they are showing the same orientation from both the side, they are called as palindromic restriction endonucleases and the sequence are called as palindromic restriction
సీక్వెన్సెస్. సో మనము ఈ విధంగా చూసుకోవాలంటే ఏంటంటే మనకు ఎప్పుడైతే ఈ ఒక స్టాండ్ మన 5' to 3' రన్ అవుతున్న రికగ్నైజ్ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఏదైతుందో అదే స్టాండ్ మనకు ఆపోజిట్ స్టాండ్ కూడా అదే విధంగా మనకు ఆపోజిట్ ఓరియంటేషన్లో రన్ అవుతుంటే దాన్ని మనము సేమ్ సీక్వెన్స్ అంటాం. సో ఈ విధంగా ఉన్నదాన్ని మనం పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అని కూడా అనవచ్చు అనమాట. సో పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అంటే జనరల్గా మనము ఈ పర్టికులర్ స్టాండ్లో ఏ డిఎన్ఏ సీక్వెన్స్ ఏది ఉందో అదే సీక్వెన్స్ మనకు ఆపోజిట్ స్టాండ్లో ఆపోజిట్ డైరెక్షన్లో రన్ అవ్వడాన్ని మనం పాలిండ్రోమిక్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ అంటాం. సో ఇంకోటి ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఈ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నా ఈకోలై తీసుకున్నా అదేంటంటే మనకు అది జనరల్గా మనకు డిజైర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ని ఐసోలేట్ చేయాలనుకున్నా లేకపోతే హోస్ట్ డిఎన్ఏ అంటే హోస్ట్ ప్లాస్మిడ్ డిఎన్ఏ మాలిక్యూల్ని కట్ చేయాలనుకున్నా కూడా మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ దానికి ఎంజైమ్కి సంబంధించిన ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ అనేది రన్ అవ్వాలన్నమాట. సో ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ని రికగ్నైజ్ చేస్తుంది, అంటే స్పెసిఫిక్ సీక్వెన్స్ ఏదైతుందో దాన్ని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. రెండోది వచ్చేసి మనకు ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ రన్నింగ్ అనేది అంటే ఆ రికగ్నైజేషన్ జరిగినాక నెక్స్ట్ ఏం చేస్తుందంటే కటింగ్ చేస్తుంది. సో ఈ రెండు స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి రికగ్నిషన్ ఆఫ్ ద స్పెసిఫిక్ సీక్వెన్స్ విచ్ ఆర్ రన్నింగ్ త్రూ అవుట్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్. రెండోది వచ్చేసి కటింగ్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్ విత్ ఇన్ ది స్పెసిఫిక్ డిఎన్ఏ సెగ్మెంట్. ఈ కటింగ్ ఎట్లా జరుగుతుంది అంటే ఒక్కోసారి రికగ్నైజ్ సీక్వెన్స్లోనే కటింగ్ జరగవచ్చు, లేకపోతే రికగ్నైజ్ సీక్వెన్స్కి అవతల పక్క అంటే ఒక 8 to 10 బేస్ పేర్స్ అవతల పక్క మనకు అటో ఇటో అంటే 5' ఎండో 3' ఎండ్ అనే జాగలో మనకు కటింగ్ జరుగుతుంది. సో మీ కటింగ్ గురించి అర్థం చేసుకోవాలంటే సీక్వెన్స్ రికగ్నిషన్ అయినాక కటింగ్ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్లో జరగవచ్చు, లేకపోతే దే క్యాన్ బి కండక్టెడ్ ఆన్ నీదర్ సైడ్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ మే బి ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ బేసెస్ అవే ఫ్రమ్ దిస్ రికగ్నిషన్ సీక్వెన్స్. సో ఈ రికగ్నిషన్ సీక్వెన్స్తో పాటు ఆ కటింగ్ బేస్ చేసుకొని కూడా మనకు 3 రకాల ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. సో కొన్ని ఏంటంటే జనరల్గా మనకు ఒక కేటగిరీ ఏంటంటే అది రికగ్నిషన్ సీక్వెన్స్లోనే కటింగ్ చేస్తాయి, ఇంకో కొన్ని ఏంటంటే దే విల్ రికగ్నైజ్ ద సీక్వెన్స్. ఆ రికగ్నిషన్ సీక్వెన్స్ ఒక ఫ్యూ బేస్ పేర్స్ అవే అంటే అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కానీ కటింగ్ జరుగుతుంది రెండో కేటగిరీ అయితే. మూడో కేటగిరీ అయితే మనకు ఆ రికగ్నిషన్ సీక్వెన్స్ ఒక దగ్గర ఉంటే కటింగ్ మాత్రం ఇంకెక్కడో హండ్రెడ్స్ ఆఫ్ బేస్ పేర్స్ అవే దగ్గర జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకు 3 రకాల రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ ఉంటాయి. సో మనం ముందే మాట్లాడుకున్నట్టు ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్లో 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాలు ఏ విధంగా మనము డిఫరెన్షియేట్ చేసినామంటే బేస్డ్ ఆన్ ద రికగ్నిషన్ అండ్ ద కటింగ్ ఆఫ్ ద డిఎన్ఏ సీక్వెన్స్ బై దిస్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. అండ్ అదొక కేటగిరీ కాకుండా ఇంకోటి ఈ 3 కేటగిరీలు ఆ విధంగా ఏర్పడి ఉంటాయి. ఇంకో బేసెస్ ఏంటంటే మనకు కొన్ని ఎంజైమ్స్ మోనో న్యూక్లియేటెడ్ అంటే మోనో సబ్ యూనిట్ ఉంటాయి, ఒకటే సబ్ యూనిట్ ఉంటాయి, ఒకటే ఫంక్షన్ పర్ఫామ్ చేస్తుంది. కొన్ని ఎంజైమ్స్ ఏంటంటే మల్టిపుల్ ఫంక్షన్స్ అంటే మిథైలేషన్ అండ్ కటింగ్ ఈ రెండు ఒకటే ఎంజైమ్ కాంప్లెక్స్ లో జరుగుతుంది అండ్ అవి 2 ఫంక్షన్ చేస్తాయి. అది ఆ బేసెస్ మీద కూడా ఈ పర్టికులర్ 3 కేటగిరీస్ ని మనం డివైడ్ చేసుకుంటాం అనమాట. సో మనం ముందే మాట్లాడుకున్నట్టు ఈకో R1 అంటే ఈకో అంటే దట్ ఈస్ జీనస్, దట్ ఈస్ Escherichia, CO అంటే కోలై. సో R is the strain name and 1 అనేది రోమన్ నంబర్ 1 ఏదైతుందో దట్ ఈస్ అబౌట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఐసోలేషన్. సో దిస్ is about the restriction endonucleases, that is a category of enzymes which are generally used. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకుంటే మనము how the action of restriction enzymes అనేది చూడొచ్చు. సో ఇక్కడ this generally enzyme is cutting the end. So the enzyme is cutting the end at the same site. అంటే మనకు ఈ ఈకోలై ఏదైతుందో ఈ జనరల్లీ ఇట్ రికగ్నైజ్ దిస్ పర్టికులర్ సీక్వెన్స్ అంటే GAA-TTC. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్ విచ్ ఇస్ జనరల్లీ రికగ్నైజ్డ్ బై దిస్ పర్టికులర్ ఈకోలై అండ్ ఇట్ ఈస్ జనరల్లీ కటింగ్ ద డిఎన్ఏ సీక్వెన్స్. ఏ విధంగా కట్ చేస్తుందంటే మనకు ఏ విధంగా కట్ అవుతుందంటే ఏ బాండ్ కట్ అవుతుందంటే జనరల్గా మనకు షుగర్. సో షుగర్ అండ్ ఫాస్ఫేట్ బాండ్ ఏదైతుందో ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ ఈ బాండ్ అనేది కట్ అవుతుంది అనమాట.
సో ఈ బాండ్ కట్ అవ్వడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనకు అక్కడ ఒక బ్రేక్ ఏర్పడుతుంది. సో ఈ బాండ్ ఏ విధంగా కట్ అవుతుంది, దిస్ బాండ్ హ్యాస్ బీన్ కట్ ఆన్ ద బోత్ ద స్టాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్. సో ఆ విధంగా మనకు డబుల్ స్టాండ్ కట్ అనేది జరుగుతుంది. అదే ఎంజైమ్ అదే సీక్వెన్స్ ఉన్న ఆ వెక్టార్ డిఎన్ఏ మాలిక్యూల్ లో కూడా కట్ ఏర్పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఎంటైర్ సీక్వెన్స్ విచ్ వీ స్టడీడ్ నౌ. సో ద ఎంటైర్ సీక్వెన్స్ ఇస్ GAA TTC. So this is the entire sequence which you are seeing both in the foreign DNA molecule, that is the desired DNA molecule, and the vector DNA molecule which is generally involved in carrying. So మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనం ఇక్కడ DNA sequence చూస్తున్నామో that is the entire sequence అన్నమాట. So this sequence which is generally seen here, that is a sequence which are generally present on the plasmid DNA molecule and also on the foreign DNA molecule. కానీ ఇంకో లైన్ ఏంటంటే, ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ సీక్వెన్స్ ఉన్న ఫారెన్ డిఎన్ఏని ఈ సీక్వెన్స్ ఉన్న వెక్టార్ డిఎన్ఏ మాలిక్యూల్ మాత్రమే ఈ పర్టికులర్ ఎంజైమ్ తోని కట్ అవుతుంది. సో కట్ అయ్యేటప్పుడు ఏం చెప్పినాం, ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏదైతుందో ఆ రికగ్నేషన్ చేయాలి. ఆ రికగ్నేషన్ చేసినాక నెక్స్ట్ ఈ సీక్వెన్స్ అంటే ఈ సీక్వెన్స్ పూర్తిగా రికగ్నైజ్డ్ సీక్వెన్స్ అనమాట. సో ఈ సీక్వెన్స్ లో మనం మాట్లాడుకున్నట్టు ఎక్కడ కట్ అవుతుంది, G and A మధ్యలో. సో ఇక్కడ ఎక్కడైతే మనకు G and A మధ్యలో కట్ ఏర్పడుతుందో ఈ సీక్వెన్స్ లో అదే కట్ అదే విధంగా మనకు ఫారెన్ డిఎన్ఏ మాలిక్యూల్ డిజైర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ కూడా అదే సెగ్మెంట్ దగ్గర కట్ ఏర్పడుతుంది అనమాట. సో ఆ కట్ ఏదైతుందో దట్ ఈస్ జనరలీ డన్ బిట్వీన్ ద G and A ఇన్ కేస్ ఆఫ్ ద ఫారెన్ డిఎన్ఏ మాలిక్యూల్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ద వెక్టర్ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఈ రెండు ఎంజైమ్స్ అంటే ఒకటే ఎంజైమ్ రెండింటి మీద మనం వాడుకోవాలి. ఎందుకంటే సేమ్ ఒకటే పరమైన కట్స్ రావాలంటే ఒకటే రకమైన ఎంజైమ్స్ ని ఆ ఎంజైమ్ సంబంధించిన క్లీవేజ్ సైట్ రికగ్నేషన్ సైట్ ఉందా లేదా తెలుసుకొని జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ పర్టికులర్ ఎంజైమ్ మాత్రమే వాడుకోవాలన్నమాట. ఆ విధంగా మనకు ఈకోలోకి సంబంధించిన రెస్ట్రిక్షన్ సీక్వెన్స్ ఉన్నప్పుడు అది వాడుకొని కట్ చేయడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే మనకు సేమ్ స్పాట్లో మన కటింగ్ ఏర్పడి ఈ విధంగా మనకు ఎండ్స్ ఏర్పడతాయి అనమాట. సో ఇక్కడ మనం తీసుకుంటున్న ఎగ్జాంపుల్ వచ్చేసి EcoR1. సో EcoR1 ఏంటంటే అది ఆ పర్టికులర్ ఎంజైమ్ ఏంటంటే జనరల్గా మనకు స్టికీ ఎండ్స్ అంటే మనకు ఈ విధంగా మనకు ఆర్మ్స్ అనేది ఏర్పడుతుంది డిఎన్ఏ సీక్వెన్స్. సో ఈ ఆర్మ్స్ ని మనం స్టికీ ఎండ్స్ ఆర్ కోహెసివ్ ఎండ్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ఎంజైమ్ వాడడం వల్ల ఈ విధంగా ఈ సీక్వెన్స్ ఉంటేనే ఇది రికగ్నైజేషన్ అవుతుంది. రికగ్నైజేషన్ అయినాక మనకు కటింగ్ ఏర్పడుతుంది. కటింగ్ ఏర్పడినాక మనకు ఈ విధంగా మనకు స్టికీ ఎండ్స్ అనేది ఏర్పడుతుంది, దట్ ఈస్ కోహెసివ్ ఎండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పర్టికులర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతున్నాయో దట్ ఈస్ వన్ ఈస్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ, అనదర్ వన్ ఈస్ ద డిజైర్డ్ డిఎన్ఏ. సో ఈ రెండు డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏవైతున్నాయో దే ఆర్ జనరలీ జాయిండ్. So they are generally joined to form the recombinant DNA molecule. So the recombinant DNA molecule which is generally formed as a result of joining both the DNA strands at one particular end, that is the sticky ends, and leads to the formation of DNA, that is the recombinant DNA molecule. So this is the recombinant DNA molecule, or nothing but called as recombinant vector, which is formed as a result of joining the DNA segments, either that is both the desired end, that is the desirable DNA fragment along with the plasmid DNA molecule. So this is about one of the important tool that is generally used in case of recombinant DNA technology. So coming to the next tool, that is about the cloning vectors. So cloning vectors are generally called as vehicles. ఎందుకంటే మనకు కావాల్సిన డిఎన్ఏ మాలిక్యూల్ అంటే మన డిజైర్డ్ డిఎన్ఏ ఆర్ ఫారెన్ డిఎన్ఏ మాలిక్యూల్ని మన టార్గెట్ ఆర్గానిజంకి చేరేసేది ఈ క్లోనింగ్ వెక్టార్సే. సో ఈ క్లోనింగ్ వెక్టార్స్ యొక్క పని ఇదనమాట. సో ఈ క్లోనింగ్ వెక్టార్స్లో మనం మాట్లాడుకున్నట్టు జనరల్గా న్యాచురల్గా ఈ క్లోనింగ్ వెక్టార్స్ ఏ విధంగా మనం తయారు చేస్తాం. సో మనం మాట్లాడుకునే క్లోనింగ్ వెక్టార్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్లీ జనరేటెడ్. కానీ ఆర్టిఫిషియల్గా జనరేట్ చేయాలనుకున్నా కూడా సైంటిస్ట్ ఏంటంటే దే హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద న్యాచురల్ ప్లాస్మిడ్స్. సో న్యాచురల్ ప్లాస్మిడ్స్ని వాడుకొని ఆ న్యాచురల్ ప్లాస్మిడ్స్ని ఏదైతే వాడుకుంటున్నారో ఆ వాడుకున్న న్యాచురల్ ప్లాస్మిడ్స్ని కాస్త వాడుకొని మనం ఆర్టిఫిషియల్ వెక్టార్స్ అనేది సింథసైజ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఏదైతే మనం వెక్టార్ అని పిలుస్తున్నామో ఈ వెక్టార్ అనేది ఆర్టిఫిషియల్ వర్డ్ అనమాట.
క్లోనింగ్ వెక్టార్స్ అనేది. కానీ ఇన్ న్యాచురల్ దే ఆర్ కాల్డ్ ఎస్ న్యాచురల్ ప్లాస్మిడ్స్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సో ఆ న్యాచురల్లీ అకరింగ్ ప్లాస్మిడ్స్ని మోడిఫికేషన్ చేయడం వల్ల, వాటిని కొంచెం చేంజెస్ చేయడం వల్ల వాటిని మనం వెక్టార్ లాగా వాడుకోవచ్చు, ఆర్ క్లోనింగ్ వెక్టార్ లాగా వాడుకోవచ్చు ఫర్ ద డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఈ క్లోనింగ్ వెక్టార్ గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ జనరలీ ఇంపార్టెంట్ ఫర్ ద క్లోనింగ్ వెక్టార్ టు పర్ఫార్మ్ ఇన్ ద ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్. సో ట్రాన్స్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్లో మనం క్లోనింగ్ వెక్టార్ని వాడుకోవాలనుకున్నప్పుడు ఆ క్లోనింగ్ వెక్టార్స్కి కొన్ని రకాల క్యారెక్టర్స్ ఉండాలన్నమాట, ఐడియల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద సమ్ ఆఫ్ ద ఐడియల్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ సేయింగ్ దట్ పర్టికులర్ ప్లాస్మిడ్ as an ideal plasmid. So first వచ్చేసి ఇట్స్ అబౌట్ ద OREC. So OREC is nothing but it is an origin of replication అని కూడా అనొచ్చు. సో ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ కాల్ యాజ్ OREC. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఎప్పుడైతే ఈ ప్లాస్మిడ్లోకి మనము డిఎన్ఏ మాలిక్యూల్ని, మన డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ని ఇన్సర్ట్ చేసి దాన్ని మనం ఒక ట్రాన్స్ఫార్మింగ్ సెల్స్లోకి పంపించడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఆ డిఎన్ఏ మాలిక్యూల్ మల్టిప్లై చేయడం. అంటే మనకు ఆ డిఎన్ఏ మాలిక్యూల్ ఒకటో రెండో కాపీల్లో ఉంటాయి. ఆ రెండు కాపీల్ని రెండు పర్టికులర్ ప్లాస్మిడ్ డిఎన్ఏకి ఇన్సర్ట్ చేసి దాన్ని మనం ట్రాన్స్ఫార్మింగ్ సెల్స్లోకి, అంటే మన కాంపిటెంట్ సెల్స్లోకి పంపించాలన్నమాట. సో ఆ పంపించినాక ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది మనకు మల్టిపుల్ కాపీస్ లాగా సింథసైజ్ కావాలనుకున్నప్పుడు మనకు OREC, అంటే OREC is nothing but that the origin of replication where the replication of that particular vector molecule will be taking place. So OREC అనేది it is the one which is involved in causing it is the start point. It is the start point of replication process అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు రిప్లికేషన్ స్టార్ట్ అయ్యి పూర్తిగా ప్లాస్మిడ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతుందో వెక్టార్ అది మొత్తం పూర్తిగా రిప్లికేట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి. సో అదే కాకుండా మనం ఇంకోటి ఏంటంటే దిస్ ఈజ్ అబౌట్ ద OREC, దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్. సో మనకు మన డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క కాపీస్ ఎంతలా ఎక్కువ కావాలంటే అంత కాపీ నంబర్ ఉన్న ప్లాస్మిడ్ని చూసుకోవాలి. సో ప్లాస్మిడ్ యొక్క ప్లాస్మిడ్ యొక్క కాపీ నంబర్ ఏదైతుందో ఆ కాపీ నంబర్ బేస్ చేసుకొని ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ యొక్క నంబర్ ఎంచుకోవచ్చు అనమాట. సో హై ప్లాస్మిడ్ కాపీ నంబర్ ఉన్న వాటిని మనము వాడుకొని యూజ్ చేసుకోవడం వల్ల మనకు డిజైరబుల్ నంబర్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేది, అంటే హై నంబర్ ఆఫ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అవ్వడం, ఆ విధంగా ఆ కాలనీలోకి ఎక్కువ డిఎన్ఏ మాలిక్యూల్స్ వచ్చి చేరడము, తర్వాత మనకి ఎక్కువ అవుట్పుట్, అంటే దాని యొక్క ఎంజైమ్స్ కానీ ప్రోటీన్ కాంపోనెంట్స్ కానీ సెల్యులర్ కాంపోనెంట్స్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒకటి ఫస్ట్ అనమాట. రెండోది వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ మార్కర్స్. సో రెండోది వచ్చేసి వీటిని సెలెక్షన్ మార్కర్స్ అంటాము. సో సెలెక్షన్ మార్కర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ ప్రజెంట్ విత్ ఇన్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ మాలిక్యూల్. సో సెలెక్షన్ మార్కర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ మోస్ట్ ప్రాబబుల్లీ ఈ సెలెక్షన్ మార్కర్స్ ఎందుకు వాడతామంటే మనకు ఇన్ ఆర్డర్ టు మనకు జనరల్గా నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎలిమినేట్ చేయడానికి అనమాట. సో ట్రాన్స్ఫార్మింగ్ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి, నాన్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్స్ని ఎలిమినేట్ చేయడానికి మనం సెలెక్షన్ మార్కర్స్ వాడతాం. సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా జనరల్గా రెగ్యులర్గా వాడుకునే సెలెక్షన్ మార్కర్స్ వచ్చేసి యాంటీబాడీ రెసిస్టెంట్ మార్కర్స్ని వాడతారు. సో యాంటీబాడీ రెసిస్టెంట్ మార్కర్స్ ఏవైతున్నాయో, రెసిస్టెంట్ జీన్స్ ఏవైతున్నాయో మనకు ఈ రెసిస్టెంట్ మార్కర్స్. సో సెలెక్షన్ మార్కర్ గురించి చెప్పుకునేటప్పుడు మనము యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్ ఆర్ మార్కర్స్ గురించి చెప్పుకోవాలి. సో ఈ యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్స్ ఆర్ మార్కర్స్ని మనము ఆ పర్టికులర్ ఏ ఆర్గానిజంలో అయితే ఈ మార్కర్స్ ఉంటాయో, ఈ జీన్స్ ఉంటాయో జనరల్గా ఆ పర్టికులర్ సెల్స్ మనకు యాంటీబాడీ రెసిస్టెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. సో యాంటీబాడీ రెసిస్టెంట్ జీన్స్ ఆర్ ద మార్కర్స్ విచ్ ఆర్ జనరలీ యూజ్ ఎస్ సెలెక్షన్ మార్కర్స్. ఈ మార్కర్స్, ఈ జీన్స్ వల్ల మనకి ఏంటంటే ఏ సెల్స్లో అయితే ఈ ప్లాస్మిడ్ వెక్టార్ క్యారింగ్ దిస్ పర్టికులర్ జీన్ని మనకు ఆ పర్టికులర్ సెల్స్ని హోల్డ్ చేస్తున్నాయి, ఆ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ని, ఆ సెల్స్ని మాత్రం నీట్గా మనం ఐసోలేట్ చేయగలుగుతాం. సో ద ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఆర్ easily and neatly they can be isolated from the particular colony, whereas non-transformed cells ని మనము ఎలిమినేట్ చేయొచ్చు. ఇది ఏ విధంగా అంటే మనము ఆ పర్టికులర్ ప్లాస్మిడ్ మీద ఉన్న ఆ రెసిస్టెంట్ జీన్, యాంటీబాడీ
సో ఆ పర్టికులర్ ప్లాస్మిడ్ మీద ఉన్న యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్ ఏదైతుందో దాని ఆధారం పెట్టుకొని మనము ఆ పర్టికులర్ కల్చర్ మీడియాలో మనము యాంటీబయోటిక్ మనం ఉంచడం వల్ల ఏం జరుగుతుందంటే నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అని చనిపోయి ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ మాత్రమే మనకు గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ PBR332 ఏదైతుందో దీంట్లో మనం చూసుకుంటే మనకు వీఆర్ హ్యావింగ్ ద 2 యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు ఆ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఇట్ క్యాన్ బి రెసిస్టెంట్ ఐదర్ టు one out of 2 యాంటీబయోటిక్ కెమికల్స్ ఆర్ ఇట్ క్యాన్ బి రెసిస్టెంట్ టు ద బోత్ ఆఫ్ ద యాంటీబయోటిక్ కెమికల్స్. సో ఇక్కడ వచ్చేసి ampicillin and tetracycline are the 2 antibiotics which are having the genes on the plasmid DNA molecule. So plasmid DNA molecule, it is holding these 2 particular genes together. So if you are transforming or if you are using the PBR332, so definitely you should have the transformed cells which is resistant either to the ampicillin or to the tetracycline, or it may be the both. So that is about the selection markers. And next వచ్చేసి మనకు మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద మల్టిపుల్ క్లోనింగ్ సైట్. So it is about the multiple cloning sites. So here we can see ఇవి ఎందుకు అంటే మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ ఎందుకు అంటే మనకు ఈజీ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనకు ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏలో ఒక 4-5 రకాల స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్సెస్ ఉన్నప్పుడు అవే స్పెసిఫిక్ సీక్వెన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఆ 3-4 ఉన్నది ఈ వీటితో మ్యాచ్ కావాలన్నప్పుడు మనకు ఈ ఆ పర్టికులర్ అంటే మనం జీన్ సీక్వెన్సింగ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఏవైతే ఆ 3 రకాలు ఆ పర్టికులర్ టార్గెట్ డిఎన్ఏలో ఉన్నాయో అవే 3-4 మనకు ఈ ప్లాస్మిడ్ లో ఉంటే మనకి ఈజీగా ఒకటే రకమైన ఎంజైమ్ తోని అక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు. సో ఒకవేళ అది మిస్ అయితే మనకి ఇంకో కాంబినేషన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కనుక మనకు డిఫరెంట్ మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ ఉండడం వల్ల మనకు ఛాన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఉన్న సీక్వెన్సెస్ లోనే మనకు డిఫరెంట్ ఎంజైమ్స్ వాడి కటింగ్ జరగడం జరుగుతుంది. సో ఇక్కడ మల్టిపుల్ క్లోనింగ్ సైట్లో MCS అని షార్ట్ ఫామ్లు అంటాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒకటేమో EcoR1 అనుకుంది, ఇంకోటి CLAV అనుకుంది, ఇంకోటి HINE3 ఉంది. సో దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ క్లోనింగ్ సైట్స్ విచ్ ఆర్ జనరలీ ప్రజెంట్. దే ఆర్ కాల్డ్ as multiple cloning sites where we can see the 3 different enzymes can act on the plasmid DNA and also onto the desirable DNA molecule. So these are the different things which we are going to discuss about the cloning vector. So ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే క్లోనింగ్ వెక్టార్ అనేది ఇట్స్ a plasmid naturally occurring DNA molecule, but with certain changes we can make this one very much useful for doing the process అన్నమాట. సో ఖచ్చితంగా ఒక క్లోనింగ్ వెక్టార్ ని ఏర్పరచుకోవాలంటే దాంట్లో మనకు REC ఉండాలి, సెలెక్షన్ మార్కర్స్ ఉండాలి, అండ్ ఆల్సో మల్టిపుల్ క్లోనింగ్ సైట్స్ అనేది ఉండాలి. సో దట్ వీ క్యాన్ ఇన్సర్ట్ అవర్ DNA desirable DNA molecule into this plasmid DNA molecule so that we can form the recombinant DNA molecule. So that is about the cloning vectors. ఇదే కాకుండా మనం ఇంతవరకు మాట్లాడుకున్నంత ప్లాస్మిడ్ వాడుతున్నాం అంటే దాని అర్థం బ్యాక్టీరియా అనమాట. సో బ్యాక్టీరియాని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే అంటే డిజరబుల్ డిఎన్ఏని మనం బ్యాక్టీరియాలో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే అప్పుడు ప్లాస్మిడ్స్ వాడతాం. అదే ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ మనము వాడుకోవాలంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెక్టార్స్ని వాడాల్సి వస్తుంది. సో ప్లాంట్స్లో అయితే TI ప్లాస్మిడ్స్. So TI plasmids are generally originated from the Agrobacterium tumefaciens. So that is the one which is causing some మనకి ఏంటంటే గాల్ టిష్యూ అంటే మనకు క్యాన్సరస్ టిష్యూ ఫార్మేషన్ ఇన్ ద ప్లాంట్స్ అనేది ఏర్పడుతుంది. సో TI plasmid is the one which is a cloning vector can be used to transfer the gene into the plants by means of this particular plasmid. So plants are the one which are generally utilized. In case of plants we can use the TI plasmid of the Agrobacterium tumefaciens so that to know whether the plants has been transformed or whether the desirable gene has been perfectly transferred into the plant అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ వైరస్ వి జనరల్లీ యూజ్ ద RNA వైరస్. సో RNA వైరస్ని మనము వాడతాం అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ యానిమల్ వైరస్ దట్ ఈస్ ఎస్పెషల్లీ RNA వైరసెస్ ఆర్ జనరల్లీ యూజ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద DNA ఇంటూ ద యానిమల్ సెల్స్. సో ఈ విధంగా మనం క్లోనింగ్ వెక్టార్స్ అనేది వాడుకోవడం జరుగుతుంది.
సో మూడోది వచ్చేసి ఇట్స్ అబౌట్ ద కాంపిటెంట్ సెల్స్ ఆర్ ద హోస్ట్. సో కాంపిటెంట్ సెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు మనకు సెల్స్ అనేది నాన్ కాంపిటెంట్గా ఉంటుంది. సో నాన్ కాంపిటెంట్ సెల్స్ని కాస్త మనం కాంపిటెంట్ సెల్స్ లాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే కానీ మనకు రీకాంబినేషన్ యొక్క ఎఫిషియన్సీ పెరగదన్నమాట. సో రీకాంబినెంట్ ఎఫిషియన్సీ పెరగాలంటే మన హోస్ట్ సెల్ ఏదైతే ఉందో, సూటబుల్ హోస్ట్ సెల్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ సూటబుల్ హోస్ట్ సెల్ని మనం అన్కాంపిటెంట్ స్టేట్ నుంచి కాంపిటెంట్ స్టేట్ లాగా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ పర్టికులర్ చేంజెస్ని మనము ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఒకటి ఎలక్ట్రోఫోరేషన్. సో ఎలక్ట్రోఫోరేషన్ అంటే ఏంటంటే వీఆర్ సబ్జికేటింగ్ ద సూటబుల్ హోస్ట్ సెల్ సో దట్ ఇట్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద యాక్టివ్ సెల్. అంటే మనం ఒక సెల్ని ఎలక్ట్రికల్ వోల్టేజ్కి సబ్జికేట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ నాన్ కాంపిటెంట్ కాస్త కాంపిటెంట్ లాగా చేంజ్ అవ్వడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ as ఎలక్ట్రోఫోరేషన్. రెండోది వచ్చేసి మనము వీఆర్ యూజింగ్ ద కాల్షియం. So we are using the calcium, that is the divalent cation is used in a particular optimal concentration so that they can ease the flow of the DNA molecule into the that is the host anamata. So host cell ni manamu non competent state nunchi competent state laki transform cheyadaniki electrophoration and use of the very certain concentration of or high concentration of divalent cation, that is the calcium, is generally used so that we can ease or we can cause the ability of the DNA molecule to cross the membrane barrier and enter into the host cell. So మనకు ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఫామ్ కావాలంటే మనము కొంచెం కెమికల్గా ఎలక్ట్రికల్గా వాడుకోవడం వల్లనే మనం నాన్ ట్రాన్స్ఫార్మింగ్ సెల్స్ని కాస్త మనకు నాన్ కాంపిటెంట్స్ని సెల్స్ని కాస్త కాంపిటెంట్ సెల్స్ లాగా చేంజ్ చేసుకుంటాం అనమాట. సో మనము డిఎన్ఏ యొక్క మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే డిఎన్ఏకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కానీ మనం సెల్స్ ఏదైతే తీసుకుంటున్నామో cells తీసుకున్న cell membrane is generally made up of lipids. So overall charge which is present on the lipid membrane, that is lipid bilayer member, either it may be bacteria, is negative charge. So negative రిపల్ అవుతుంది కనుక ఇంకో థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కాల్షియం డైవాలెంట్ వాడడం వల్ల మనకి నెగిటివ్ చార్జ్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్ ఈజ్ జనరల్లీ మాస్క్డ్ బై ద పాజిటివ్ చార్జ్ ఆఫ్ ద కాల్షియం అనమాట. సో ఈ పర్టికులర్ మాస్కింగ్ వల్ల ఏం జరుగుతుందంటే ఆ డిఎన్ఏ మాలిక్యూల్ కి దే హ్యావ్ ద క్యాపబిలిటీ ఆర్ ఎబిలిటీ టు ఎంటర్ ఇన్ టు ద సెల్. సో ఈ విధంగా మనకు కొన్ని మాలిక్యులర్ చేంజెస్ కొన్ని రకాలుగా మనకు ఫిజికల్ చేంజెస్ సెల్ మెంబ్రెయిన్ సెల్ వాల్ లో చేయడం వల్ల మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే మనం మాట్లాడుకున్నట్టు అన్కాంపిటెంట్ ని కాస్త కాంపిటెంట్ చేయడానికి ఈ ఫిజికల్ ప్రాసెస్, ఈ కెమికల్ ప్రాసెస్ అనేది చేయడం వల్ల మనకు కొన్ని రకాలుగా ఫిజికల్ చేంజెస్, కొన్ని రకాలుగా కెమికల్ చేంజెస్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈస్ అబౌట్ ద ఎంటైర్ థింగ్స్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద టూల్స్ ఆఫ్ ద రికాంబినెంట్ DNA technology. So third one is about the process of recombinant DNA technology. So here we are going to discuss about what are the steps which are generally involved in the rDNA technology. One is the isolation of genetic material. Next one is the cutting of the DNA molecule at specific locations. And we can see the separation and isolation of DNA segments. So third one is the insertion of the recombinant DNA molecule into host cell and the organism. Fourth one is about the obtaining the foreign DNA material or the genetic product. And finally it's about the downstream processing, which is generally observed in case of this particular process, where we can see the filtration and the purification of the component. So coming to the third topic, that is about the process of recombinant DNA technology. So ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవేవి మనం RDNA టెక్నాలజీలో వాడుతున్నామో అనేది మొత్తం ఒక సీక్వెన్స్లో ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ RDNA టెక్నాలజీలో తెలుసుకుందాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి వీ హ్యావ్ టు గో విత్ ద ఐసోలేషన్ ఆఫ్ ద డిజైరబుల్ DNA మాలిక్యూల్, దట్ ఈస్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ద అవర్ సోర్స్. సో ఇప్పుడు ఏదన్నా ఒక డిజైరబుల్ DNA మాలిక్యూల్ కానీ మన జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ DNA ఏదైతుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసి ఆ జీన్ ఆ పర్టికులర్ ఆర్గానిజంలో ఉందని తెలుసుకున్నాక వీ విల్ గో ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ జీన్ ఆర్ ద జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్గానిజం అనమాట. సో ఈ విధంగా చేయడానికి ఏంటంటే మనకు ఆ పర్టికులర్
సోర్స్ ఆర్గానిజం కానీ సోర్స్ డిఎన్ఏని ఐసోలేట్ చేయాలనుకుంటే ఆ సోర్స్ ఆర్గానిజంని మనం కొన్ని రకమైన మెకానికల్ ఆర్ ద కెమికల్ కైండ్ ఆఫ్ ప్రాసెస్కి సబ్జుగేషన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ బ్యాక్టీరియా అయితే మనకు బ్యాక్టీరియా నుంచి డిఎన్ఏని ఐసోలేట్ చేయాలనుకుంటే లైసోజోమ్. సో లైసోజోమ్ ఇస్ ద ఎంజైమ్ విచ్ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ బ్రేకింగ్ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్. అదే ఒకవేళ ప్లాంట్ సెల్ నుంచి మనం ఐసోలేట్ చేయాలనుకుంటే సెల్యులేస్ ఎంజైమ్ ఏదైతుందో దానికి సబ్జుగేట్ చేయాలన్నమాట. ఒకవేళ ఫంగై అయితే మనకు కైటినేస్. సో కైటినేస్ ఇస్ ద ఎంజైమ్ విచ్ ఇస్ జనరల్లీ ఇన్వాల్వ్ ఇన్ బ్రేకింగ్ ద ఆల్ ద ఎలిమెంట్స్. సో ఆ విధంగా ఏంటంటే మనం ఫస్ట్ ఆ సోర్స్ డిఎన్ఏని ఐసోలేట్ చేయాలనుకుంటే సోర్స్ ఆర్గానిజం యొక్క సెల్యులార్ కన్స్ట్రక్షన్ మీద బేస్ చేసుకొని ఎంజైమ్స్ని, కెమికల్స్ని అండ్ ఆల్సో మెకానికల్ ప్రాసెస్ని రిక్వైర్మెంట్ ఉంటే వాడుకోవాల్సి వస్తుంది. లైసోజైమ్ ఇస్ ద వన్ విచ్ విల్ బ్రేక్ డౌన్ ద పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఆఫ్ ద బ్యాక్టీరియా. సెల్యులేస్ ఇస్ ద ఎంజైమ్ విచ్ ఇస్ విల్ బ్రేక్ డౌన్ ద ప్లాంట్ సెల్ వాల్ అండ్ ద కైటినేస్ ఇస్ ద ఎంజైమ్ which is generally involved in breaking down the fungi. So these are the different ways by which we can break down the molecular construction of the cell so that the DNA molecule along with the cellular content will be entering into the reaction mixture. So దాని తర్వాత ఏంటంటే ఈ విధంగా ఎంటర్ అయిన జెనెటిక్ మెటీరియల్ ఏదైతుందో ఆ డిఎన్ఏ మాలిక్యూల్ని మనకు రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ వాడాలనుకున్నప్పుడు ఆ డిఎన్ఏ మాలిక్యూల్ ప్యూర్ ఫామ్లో ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనకు ప్యూర్ ఫామ్లో ఉండాలంటే ఈ డిఎన్ఏని పూర్తిగా మనము ఐసోలేట్ చేయాల్సి వస్తుంది. సో ఏ విధంగా ఐసోలేట్ చేయాలి ఆ పర్టికులర్ రియాక్షన్ మిక్చర్లో నుంచి అంటే మనకు ఆ రియాక్షన్ మిక్చర్లో డిఎన్ఏ కాకుండా మనకు ఆర్ఎన్ఏ మాలిక్యూల్స్, ప్రోటీన్ మాలిక్యూల్, సెల్యులార్ డెబ్రిస్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ తీసేసి ఓన్లీ డిఎన్ఏ మాలిక్యూల్ మాత్రమే మనకు ఐసోలేట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మనము వీ విల్ యూస్ ఎ సర్టన్ కైండ్ ఆఫ్ డిటర్జెంట్స్ అండ్ ఆల్సో వీ విల్ యూస్ ఏ ఐసీ ఏంటంటే మనకు ఐసీ ప్రొపనాల్ అంటే ఐసోప్రొపనాల్ ఏదైతుందో ఆ ఐస్ స్టేట్లో ఉన్న అంటే ఆల్మోస్ట్ ఆల్ నియర్ టు ద ఐసీ స్టేట్లో ఉన్న ఐసోప్రొపనాల్ని వాడుకొని మనం ఆ డిఎన్ఏని మాత్రమే మనము ప్రిసిపిటేట్ చేయగలుగుతాం అనమాట. సో ఫర్ ద డిఎన్ఏ మాలిక్యూల్ టు బి ప్రిసిపిటేటెడ్ విత్ ఇన్ ద రియాక్షన్ మిక్చర్ దట్ ఈస్ జనరలీ డన్ యాజ్ ఎ రిజల్ట్ where we can see the isolation of the genetic material can be successfully done. So at the final stage we are using the detergents to solubilize the membrane అంటే సెల్యులార్ మెంబ్రెయిన్ ని బ్రేక్ చేయడానికి డిటర్జెంట్స్ వాడడం, ఆ తర్వాత ప్రోటీయేసెస్ వాడడం, ఆర్ఎన్ఏస్ ని వాడడం, దాంతో పాటు ఫైనల్ స్టేజ్లో ఐసోప్రొపనాల్ వాడడం వల్ల మనకు డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో డిఎన్ఏ మాలిక్యూల్ ఆ విధంగా ప్రిసిపిటేట్ ఫామ్ అయ్యి అది ఐసోలేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. సో దిస్ ఈస్ ద డిఎన్ఏ మాలిక్యూల్ విచ్ ఇస్ సాల్యుబుల్ విత్ ఇన్ ద రియాక్షన్ మిక్చర్. బిఫోర్ ద డూయింగ్ ద సపరేషన్ వీ కెన్ సీ దిస్ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ హ్యాస్ been subjugated for the proteases, RNAs and everything it is subjugated, and finally whatever the DNA is remaining, that DNA is generally it is called as precipitated DNA molecule. So this precipitated DNA molecule is the one which is generally a precipitated form of the DNA where we can see they can be easily scooped out with the spatula. So ఆ విధంగా మనం ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఐసోలేట్ చేసి దాన్ని జీన్ సీక్వెన్సింగ్ కోసం కానీ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం కానీ పంపించి ఆ జీనోమ్లో ఎక్కడ ఆ పర్టికులర్ డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ ఉందా అనేది తెలుసుకొని దాని ఫర్దర్గా మనం రెస్ట్రిక్షన్ ఎంజైమ్తో కట్ డౌన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ఇన్సర్షన్ చేసే ముందు ఆ డిజైర్ డిఎన్ఏ లేకపోతే ఫారెన్ డిఎన్ఏ అనొచ్చు లేకపోతే ఏలియన్ డిఎన్ఏని ఫస్ట్ మనం ఐసోలేట్ చేయడం అనేది ముఖ్యం. సో ఐసోలేషన్ చేసినాక దాని తర్వాత ఐడెంటిఫై చేసి దాన్ని మనము పర్టికులర్ సెగ్మెంట్ దగ్గర కట్ డౌన్ చేసి దాన్ని ప్లాస్మిడ్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐసోలేషన్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. రెండో స్టెప్ ఏంటంటే కటింగ్ ఆఫ్ ద డిఎన్ఏ అట్ ద స్పెసిఫిక్ సీక్వెన్సెస్ ఆర్ ద లొకేషన్. సో మనము ఏలియన్ డిఎన్ఏ అన్నా లేకపోతే డిజైరబుల్ డిఎన్ఏ అన్నా లేకపోతే ఫారెన్ డిఎన్ఏ అన్నా ఇదంతా ద జీన్ విచ్ ఈస్ జనరల్లీ అవర్ ఇంట్రెస్ట్ ఉన్న జీన్ని మనం ఏ విధంగా మనం పుల్ అవుట్ చేస్తామో ఆ పర్టికులర్ జీన్ని మనం డిజైరబుల్ జీన్ అని అంటాం. సో ఈ డిజైరబుల్ జీన్ ఏదైతుందో ఆ డిజైరబుల్ జీన్ని మనం ఆ పర్టికులర్ జీన్ సీక్వెన్స్ ఆల్రెడీ తెలిసి ఉంటే దానికి అగెనెస్ట్గా అండ్ ఆల్సో ఏ వెక్టార్ అయితే వాడదాం అనుకుంటున్నామో ఆ వెక్టార్కి ఈ పర్టికులర్ డిఎన్ఏకి అనుకూలంగా ఉన్న
సేమ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని వాడాల్సి వస్తుంది. సో రెస్ట్రిక్షన్ ఎంజైమ్ వాడడం వల్ల మనకు ఎక్కడైతే మన డిజైరబుల్ ఏలియన్ డిఎన్ఏ కట్ అవుతుందో అదే స్పెసిఫిక్ సీక్వెన్స్ దగ్గర మన వెక్టార్ డిఎన్ఏ మాలిక్యూల్ కూడా కట్ అవుతుంది అనమాట. సో మనం వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ while using the restriction endonucleases, we should always know the sequence of the gene where it is going to be cut. So either it may be in the desirable DNA molecule, or that is in case of foreign DNA molecule, or the plasmid DNA molecule which is having the sequence. So the plasmid DNA molecule and the desirable DNA molecule should be subjugated to same restriction endonucleases where they are involved in cutting the sequences and causing the sticky ends or the cohesive ends to be projected out of the DNA molecule. So that is the cutting of the DNA molecule at the specific ends or the location is nothing but called as restriction endonucleases. ఓకే, దీంట్లో భాగంగా మనం రెండు సబ్ స్టెప్స్ అంటే రెండు స్టెప్స్ మాట్లాడుకోవచ్చు. సో మనకు ఏ విధంగా మనము డిఎన్ఏ కటింగ్ చేస్తామో రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియసెస్ ద్వారా ఆ పర్టికులర్ డిఎన్ఏని మనం ఆ రెస్ట్రిక్షన్ సరిగా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే దట్ ఈస్ బై మీన్స్ ఆఫ్ separation and isolation of the DNA fragments by means of agarose gel electrophoresis. So agarose gel electrophoresis is nothing but it's an electrophoresis where agarose gel which is extracted from the seaweed has been utilized. So దీని ప్రాసెస్ ద్వారా మనము రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎంత పర్ఫెక్ట్గా మనకు ఆ పర్టికులర్ డిఎన్ఏని బ్రేక్ డౌన్ చేస్తుంది, ఆ బ్రేక్ డౌన్ అయిన ఆ పర్టికులర్ సెగ్మెంట్స్ ఎంత సైజ్ ఉంది, సో ఆ పర్టికులర్ సైజ్ని ఏ విధంగా అంటే ఆ ఫామ్ అయిన సెగ్మెంట్స్ని సపరేట్ చేయడానికి కానీ ఆ ఫామ్ అయిన సెగ్మెంట్స్ని ప్రాపర్గా ఐసోలేట్ చేయడానికి మనము సపరేషన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ సెగ్మెంట్స్ బై మీన్స్ ఆఫ్ అగరోస్ జెల్ ఫోరోసిస్ అనేది వీ క్యాన్ సబ్జుగేట్ దెమ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1లో మనకు కంప్లీట్లీ అండైజెస్టెడ్ డిఎన్ఏ మాలిక్యూల్ని మనము కంట్రోల్ లాగా వాడుకుంటాము. అదే సెకండ్ నుంచి 4th లైన్ ఏదైతుందో ఇక్కడ మాత్రం మనము ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఏదైతే మన రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్కి సబ్జుగేట్ అవుతుందో ఆ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ని మనం 2nd, 3rd, 4th లైన్లో రన్ చేస్తాం అనమాట. సో ఈ రన్నింగ్ ఏ విధంగా జరుగుతుందంటే డిఎన్ఏ మీద మనకు ఆల్రెడీ పాజిటివ్ అంటే మనకు న్యాచురల్గా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇట్ ఆల్వేస్ రన్ టు ద పాజిటివ్ ఛార్జ్. సో always we are making the DNA to run towards the positive charge, that is anode, that is ante natural way ga we are providing the electric field. Under the particular electric field the DNA molecule try to go through the agarose gel pores by under the influence of the electric field where we can see the DNA molecule can be transmigrated and finally reaches the positive end, that is the anode. So ikkada endante general ga manaku evaithe DNA molecule smallest undo that will move toward the far position of the gel, whereas the larger segments are the one which are present at the rear end of the gel. So the separation that is for the separation of the DNA molecule and for the isolation of the DNA molecule we are using the agarose gel electrophoresis anamata. So in case of agarose gel electrophoresis lo em jarugutundante we are going for the we are doing the separation as well as the isolation of our desired segment and also comparing the desired segment with the our known desired segment anamata. So మనం డిజైర్డ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిగ్గా బ్రేక్ డౌన్ అవుతుందా లేదా, ఆ బ్రేక్ డౌన్ అయిన వాటిని ప్రాపర్గా సపరేట్ చేయడము ఫర్ ఫర్దర్ అనాలిసిస్కి అండ్ ఆల్సో ఫర్ ఐసోలేటింగ్ దట్ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేది ఇట్ ఈస్ దట్ బికాస్ ఆఫ్ ద అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్. సో ఈ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా మనకు మానిటరింగ్ ఈజీగా ఉంటుంది అండ్ ఆల్సో మనకు ఆ మానిటరింగ్ అయినాక ఆ వచ్చిన స్టాండ్స్ని ఈజీగా ఐసోలేట్ చేయొచ్చు, సపరేషన్ చేయొచ్చు అండ్ ఆల్సో డిఎన్ఏ సెగ్మెంట్స్ని మనం ఆ జెల్ నుంచి ఆ జెల్ సెగ్మెంట్ని మనము బ్రేక్ చేసి ఆ పర్టికులర్ సెగ్మెంట్ని తీసేసుకొని మనం అనాలిసిస్కి వెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఐసోలేటెడ్ డిజైరబుల్ జీన్ ఏదైతుందో ఆ ఐసోలేట్ చేసిన డిజైరబుల్ జీన్ని మనం ఇన్సర్షన్ ఇంటూ సూటబుల్ వెక్టర్, అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ డిజైరబుల్ జీన్ ఏదైతే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ వాడినామో ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ని ప్లాస్మిడ్ వెక్టార్ కూడా వాడాలి. సో ఆ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఏదైతే ఎండ్స్ జనరేట్ అవుతాయో డిజైరబుల్ జీన్లో అవే ఎండ్స్ మనకు ప్లాస్మిడ్ డిఎన్ఏలో కూడా మనకు వాడే ప్లాస్మిడ్ డిఎన్ఏ అండ్ ప్లాస్మిడ్ వెక్టార్ ఏదైతుందో ఆ ప్లాస్మిడ్
ప్లాస్మిడ్ వెక్టార్లో కూడా పర్టికులర్ డిఎన్ఏ సెగ్మెంట్ అనేది స్టిక్కీ ఎండ్స్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఐసోలేటెడ్ జీన్ ఏదైతే మనం అదే ఎంజైమ్ని తీసుకొచ్చి ఐసోలేటెడ్ జీన్ మీద వాడడం, అదే ఎంజైమ్ తీసుకొచ్చి ప్లాస్మిడ్ డిఎన్ఏ మీద వాడడం వల్ల మనకు సేమ్ కాంప్లిమెంటరీ ఎండ్స్ అనేది ఏర్పడడం వల్ల ఆ స్టిక్కీ ఎండ్స్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ వల్ల మనకు బైండ్ అవే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఇప్పటివరకు ఐసోలేట్ అయిన జీన్ ఏదైతుందో ఆ జీన్ని మనం ప్లాస్మిడ్ డిఎన్ఏతో కంపేర్ చేసుకొని మిక్సింగ్ చేసి ఫైనల్గా ఏం చేస్తామంటే we are generally using the enzyme that is called as ligase enzyme, and this ligase enzyme is the one which is having the ability to fuse the disabled DNA molecule along with the plasmid DNA vector. So plasmid DNA vector which is subjugated to the same enzyme of the that is causing the breakdown of the desirable fragment, ఆ పర్టికులర్ సేమ్ ఎంజైమ్ కి సబ్జుగేట్ చేసినాక ఆ రెండింటిని ఒకటే మిక్చర్ లాగా ఒకటే దగ్గర మనము ఇంక్యుబేట్ చేయడం వల్ల, అంటే ప్లాస్మిడ్ డిఎన్ఏ డిజరబుల్ డిఎన్ఏ అలాంగ్ విత్ ద డిఎన్ఏ లైగేస్ని మనము ఇంక్యుబేషన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే వీ క్యాన్ సీ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ ఈస్ ఫ్యూజింగ్ విత్ దట్, ఆర్ దేర్ ఇస్ ఏ బాండ్ ఫార్మేషన్ ఆఫ్ ద ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ బిట్వీన్ ద డిజరబుల్ డిఎన్ఏ అండ్ ఆల్సో ద ప్లాస్మిడ్ వెక్టార్ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ ఏర్పడేదాన్ని మనం రీకాంబినెంట్ వెక్టార్ అంటాం. సో ఈ విధంగా అవుట్పుట్ ఏదైతే ఏర్పడుతుందో మనకు ఆ రెండు ఫ్యూజన్స్ వల్ల దాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ అనొచ్చు, లేకపోతే రీకాంబినెంట్ వెక్టార్ అని అంటాం. ఎందుకు రీకాంబినెంట్ అంటాం అంటే రీకాంబినెంట్ అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ద డిఎన్ఏ సెగ్మెంట్స్ విచ్ ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్. సో ఆ విధంగా మనకు ఏర్పడుతుంది అనమాట. సో ఏర్పడినాక ఏం జరుగుతుంది ఫైనల్గా ఈ విధంగా ఏర్పడిన వాటిని మనము ఈ విధంగా అయిన డిఎన్ఏ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని మనం ఇన్సర్ట్ చేయడం అనమాట. సో ఈ ఇన్సర్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఆ ఇన్సర్షన్ని మనం హోస్ట్ సెల్ మనము ఎంచుకున్న హోస్ట్ సెల్ కానీ ఆర్గనిజంలో కానీ ఈ పర్టికులర్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్సర్షన్లో మనం ఎన్నో రకాల పద్ధతుల్లో ఏర్పడతారు. సో ఆ ఇన్సర్షన్లో ఏంటంటే మనకు ఒకవేళ బ్యాక్టీరియల్ సెల్ అయితే మనం హీట్ షాక్ ప్రాసెస్ని వాడుకుంటాం అనమాట. సో హీట్ షాక్ ప్రాసెస్ ద్వారా మనం రీకాంబినెంట్ మాలిక్యూల్ని మనం ఒక పర్టికులర్ బ్యాక్టీరియల్ సెల్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ఆ పర్టికులర్ సెల్స్ని మనం ఐస్లోకి ఇంక్యుబేట్ చేసి దాని తర్వాత 40 degrees దగ్గర మళ్ళీ దాన్ని హీట్ చేసి ఫర్దర్గా మళ్ళీ దాన్ని ఐస్ మీద పెట్టడం వల్ల మనం ఆ సెల్స్కి హీట్ షాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్లో డిఫరెంట్ టైం లెంత్లో మనం చేయాల్సి వస్తుంది. సో ఆ టైం లెంత్ అయిపోయినాక మనకి ఎప్పుడైతే ఆ సర్ఫేస్ అంటే కల్చర్ మీడియాలో మనకున్న డిఎన్ఏని ఈ పర్టికులర్ సెల్స్ తీసుకోవడానికి మనకు దానికి సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట, కాంపిటెంట్ సెల్స్ని ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది. సో హీట్ షాక్ థెరపీ ఆర్ ద టెక్నిక్ ఈస్ ద వన్ విచ్ ఇస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియా. అదే ఒకవేళ ప్లాంట్ తీసుకుంటే మనకు వీఆర్ యూజింగ్ ద మైక్రో దట్ ఈస్ వీఆర్ యూజింగ్ ద బ్యాలిస్టిక్ మెథడ్ వేర్ వీ క్యాన్ సీ ద టంగ్స్టన్ ఆర్ గోల్డ్ మనకు మెటల్ ఏదైతుందో దాని మీద మనం డిజరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ని మనం ఆ సర్ఫేస్ మీద పేస్ట్ ఆన్ చేసి దాన్ని మనం బంబార్డ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా అనిమల్ సెల్స్లో అయితే మనకు దానికి ఈ విధంగానే మనము మైక్రో ఇంజెక్షన్స్ అంటే ఒక చాలా మైన్యూట్ మనకు చాలా మైన్యూట్గా ఉన్న ఇంజెక్షన్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా డైరెక్ట్గా న్యూక్లియస్లోకి టార్గెట్ సెల్లో ఉన్న టార్గెట్ న్యూక్లియస్లోకి ఆ జీన్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్లో మనకు మైక్రో ఇంజెక్షన్ అనేది చేస్తాం అన్నమాట. So micro injection is the one which is generally taking place in case of animals where we can see the DNA molecule is directly inserted. So these are the different methods by which the recombinant DNA molecule has been inserted into different kind of host cells or the plant, that is different kind of host cells of the organism. So దీన్ని మనము ఇక్కడ చూస్తున్నాము. So these are the different steps which we have been just now discussed. So దీంట్లో foreign DNA molecule తో పాటు vector DNA plasmid molecule ని we are subjugating to the same రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనమాట. సో ఆ విధంగా ఏం జరుగుతుందంటే మన ఫారెన్ డిఎన్ఏతో పాటు వెక్టార్ డిఎన్ఏ బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా బ్రేక్ డౌన్ అయినాక ఏం జరుగుతుంది, మనము ఈ పర్టికులర్ రెండు సెగ్మెంట్స్ని మనం మిక్స్ అవ్వడం అంటే వీఆర్ మేకింగ్ ద మిక్స్ ఆఫ్ ద డిజరబుల్ డిఎన్ఏ అలాంగ్ విత్ ద వెక్టార్ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఆఫ్టర్ ద మిక్సింగ్ వీ క్యాన్ సీ ద ligase is the one which is generally involved in joining the foreign DNA molecule along with the plasmid DNA molecule. సో ఈ విధంగా ఫామ్ అయిన ఈ పర్టికులర్ మాలిక్యూల్ని మనం రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అని అనొచ్చు అనమాట.
సో ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ ఏవైతున్నాయో అది ఏ విధంగా ఫామ్ అవుతుంది, మన ఫారెన్ డిఎన్ఏని మనం దట్ ప్లాస్మిడ్ డిఎన్ఏతో మిక్స్ అవ్వడం వల్ల, అంటే వీఆర్ మిక్సింగ్ ద ప్లాస్మిడ్ డిఎన్ఏ అలాంగ్ విత్ ద డిజరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ విచ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఆల్రెడీ. సో అవి ఇట్లా మిక్స్ చేయడం వల్ల, ప్రాపర్ కండిషన్ ఏర్పరచడం వల్ల మనకు ఆ పర్టికులర్ లైగేషన్ జరిగి మనకు ఆ రెండు సెగ్మెంట్స్ మిక్స్ అవ్వడం వల్ల మనకి రీకాంబినెంట్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మాట్లాడుకున్నట్టు ఈ విధంగా ఫామ్ అయిన రీకాంబినెంట్ మాలిక్యూల్ని వీఆర్ కాజింగ్ దెమ్ టు ఇన్సర్ట్ ఇన్ టు ద దట్ ఈస్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద రీకాంబినెంట్ సెల్స్ అనమాట. సో రీకాంబినెంట్ సెల్స్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే రీకాంబినెంట్ మాలిక్యూల్ని ఒక రిసిపియంట్ సెల్లోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఆ ఫామ్ అయ్యే సెల్స్ని మనం రీకాంబినెంట్ సెల్స్ అంటాం. సో రీకాంబినెంట్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ ద cells which are generally involved in carrying the recombinant DNA molecule, and this recombinant DNA molecule is inserted back into the recipient cells and that is the target organism. ఆ విధంగా ఇన్సర్ట్ చేసిన రీకాంబినెంట్ మాలిక్యూల్ని మనము ఏదైతే సెల్స్ ఆ పర్టికులర్ రీకాంబినెంట్ మాలిక్యూల్ని టేకప్ చేస్తుందో ఆ రీకాంబినెంట్ మాలిక్యూల్ టేక్ ఓవర్ చేసిన సెల్స్ని మనము రీకాంబినెంట్ సెల్స్ అని పిలుస్తాం అనమాట. సో రీకాంబినెంట్ సెల్స్ అనొచ్చు, లేకపోతే ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ అని కూడా అనొచ్చు. ఏ మాలిక్యూల్స్ అయితే తీసుకోలేవు, అంటే ఏ సెల్స్ అయితే మనకు ఈ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ని తీసుకోలేవో రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ని, ఆ సెల్స్ని మనం నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ అనొచ్చు, లేకపోతే నాన్ రీకాంబినెంట్స్ కూడా అనొచ్చు అనమాట. సో రీకాంబినెంట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ టేకింగ్ అప్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈకోలే ఏదైతుందో దే ఆర్ టేకింగ్ దిస్ పర్టికులర్ డిఎన్ఏ మాలిక్యూల్ అండ్ ద సెల్ ఈస్ ద వన్ విచ్ ఇస్ జనరలీ డివైడింగ్ into daughter cells so that the particular recombinant molecule ఏదైతుందో that can also be distributed around the daughter cells అన్నమాట. సో ఈ విధంగా మనకు ఏవైతే ఈకోలై సెల్స్ ఏవైతే మన రీకాంబినెంట్ సెల్స్ని అంటే రీకాంబినెంట్ డిఎన్ఏని తీసుకుంటుందో వాటిని రీకాంబినెంట్ సెల్స్ అంటాం. సో వీటిని మనం ఇంకో విధంగా పిలవచ్చు, దట్ ఈస్ అబౌట్ ద ట్రాన్స్ఫార్మ్డ్ హోస్ట్ సెల్స్. ట్రాన్స్ఫార్మ్ హోస్ట్ సెల్స్ ఆర్ రీకాంబినెంట్ సెల్స్ ఆర్ ద వన్ విచ్ హ్యావ్ టేకన్ అప్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్. సో వీటిని మనము ఏ విధంగా ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ని మనము సెలెక్ట్ చేయగలుగుతాం. సో మనకు ఎన్నో రకాల సెలెక్షన్ ప్రాసెస్ ఉంటాయి. సో ఆ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా మనము రీకాంబినెంట్ సెల్స్ని మనము నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ నుంచి మనము సెలెక్ట్ చేయగలుగుతాము. నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ నాన్ రీకాంబినెంట్ సెల్స్ని మనం ఐసోలేట్ చేయగలుగుతాం ఆర్ ఎలిమినేషన్ కూడా చేయగలుగుతాం. సో ఎలిమినేషన్ ప్రాసెస్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్ అనే దాంట్లో మనము ఈ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ని రీకాంబినెంట్ సెల్స్ని మనము నాన్ రీకాంబినెంట్ నాన్ ట్రాన్స్ఫార్మ్ సెల్స్ నుంచి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందంటే మనకు చాలా జనరల్ ప్రాసెస్ వచ్చేసి యూజింగ్ ద సెలెక్షన్ మార్కర్స్. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు సెలెక్షన్ మార్కర్స్ని వాడుకొని మనము రీకాంబినెంట్ సెల్స్ని మనము నాన్ రీకాంబినెంట్స్ నుంచి ఐసోలేట్ చేయడం జరుగుతుంది. సో ఈ సెలెక్షన్ మార్కర్స్ ఏవైతున్నాయో ఈ సెలెక్షన్ మార్కర్స్ జనరల్గా మనకు దే క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ మోస్ట్ ప్రాబబుల్లీ దే ఆర్ ద యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్. సో యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్స్ని మనం సెలెక్షన్ మార్కర్ లాగా వాడుకోవచ్చు. సో అవి న్యాచురల్గా ప్లాస్మిడ్లో ఉండొచ్చు, లేకపోతే మనము ఆ పర్టికులర్ వెక్టార్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ మనకు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ జీన్ని కూడా మనము ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ సెలెక్షన్ మార్కర్స్ వల్ల ఏం జరుగుతుందంటే మనం ఒకవేళ ఆ ప్లాస్మిడ్ తీసుకుంటే, సో ఆ ప్లాస్మిడ్ని తీసుకుంటే ఆ ప్లాస్మిడ్లో మనం ఏం చెప్పినాం, వెక్టార్ ప్లాస్మిడ్లో ఒక దగ్గర మనం డిజరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ని ఇన్సర్ట్ చేస్తాము ఆ పర్టికులర్ ప్లాస్మిడ్ డిఎన్ఏ వెక్టార్లో. సో ఈ డిజరబుల్ జీన్ కాకుండా మనకి ఈ ప్లాస్మిడ్ మీద మనకు రెసిస్టెంట్ జీన్స్ కూడా ఉంటాయి. సో ఈ రెసిస్టెంట్ జీన్స్ని మనం సెలెక్షన్ మార్కర్స్ అంటాం. సో ఈ రెసిస్టెంట్ జీన్స్ ఏవైతున్నాయో సెలెక్షన్ మార్కర్స్ ఏవైతున్నాయో దానివల్ల ఆ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ని మనం ఈజీగా ఐసోలేట్ చేయగలుగుతాం. సో ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ ఏవైతున్నాయో ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్స్ని మనం పూర్తిగా మనము దాని పర్టికులర్ మీడియా నుంచి ఆ సెల్స్ని ఐసోలేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ సెలెక్షన్ మార్కర్స్ కానీ లేకపోతే ఈ పర్టికులర్ రెసిస్టెంట్ జీన్స్ ఏవైతున్నాయి అవి ఉంటేనే మనకు ఆ సెల్స్ ఆ ట్రాన్స్ఫార్మ్ సెల్స్ ఆ పర్టికులర్ యాంటీబయోటిక్లో పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ ఏదైతుందో, సో ఈ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ ఒకవేళ ఒక సెల్ టేకప్ చేసుకుంటే ఆ సెల్లో ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ ఉంటుంది. సో ఈ ప్లాస్మిడ్ మీద మనకు రెండు జీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ టెట్రాసైక్లిన్ రెసిస్టెంట్ జీన్
అండ్ యాంఫిసెలిన్ రెసిస్టెంట్ జీన్, ఈ రెండు జీన్స్ ఈ పర్టికులర్ ప్లాస్మిడ్ ఉండడం వల్ల దాని నుంచి ఏర్పడే ప్రోటీన్స్ జీన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ఆ సెల్కి ఆ పర్టికులర్ యాంటీబయోటిక్ని తట్టుకునే శక్తి ఇస్తుంది. సో ఆ విధంగా ఈ సెలెక్షన్ మార్కర్స్ ఎందుకంటామంటే ఈ మార్కర్స్ వల్ల అవి ఇట్లా సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఆ తట్టుకునే శక్తి ఇచ్చినందుకు ఏమవుతుందంటే దే హ్యావ్ ది ఎబిలిటీ టు గ్రో ఈవెన్ ఇన్ ద కల్చర్ మీడియా కంటైనింగ్ ద యాంఫిసెలిన్ అండ్ టెట్రాసైకిల్. అంటే మనము రీకాంబినెంట్ సెల్స్ని నాన్ రీకాంబినెంట్ నుంచి మనము సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మార్కర్స్, ఈ జీన్స్ ఆర్ నథింగ్ బట్ ఆల్సో కాల్డ్ ఎస్ మార్కర్స్. సో ఈ మార్కర్స్, ఈ జీన్స్ ఉపయోగపడుతుంది ఆ సెలెక్షన్ ప్రాసెస్ కనుక వీటిని సెలెక్షన్ మార్కర్స్ అంటాం. సో ఆ కల్చర్ మీడియాలో మనం ఈ యాంటీబయోటిక్స్ని కలపడం వల్ల ఏ సెల్స్ అయితే రీకాంబినెంట్ డిఎన్ఏని తీసుకుంటాయో, ప్లాస్మిడ్ని తీసుకుంటాయో ఆ సెల్స్ మాత్రం బతకగలుగుతాయి. ఏవైతే నాన్ రీకాంబినెంట్ సెల్స్ మనకు ఆ సెల్స్ నాన్ రీకాంబినెంట్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సెలెక్షన్ మార్కర్స్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ సెలెక్టింగ్ ద ట్రాన్స్ఫార్మెంట్స్ ఆర్ ద రీకాంబినెంట్స్ ఫ్రమ్ ద నాన్ రీకాంబినెంట్స్ ఆన్ ద నాన్ ట్రాన్స్ఫార్మెంట్ సెల్స్. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకోటి వచ్చేసి ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అనేది ఇంకో సెగ్మెంట్ అనమాట. ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఇది కూడా ఒక థియరీ మీద బేస్ చేసుకొని ఉంటుంది. సో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు ప్లాస్మిడ్ డిఎన్ఏ ఏదైతుందో ప్లాస్మిడ్ డిఎన్ఏలో సో నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ని మనం ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అంటాం. సో ఇన్ కేస్ ఆఫ్ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ప్లాస్మిడ్, సో ఇది ఒక డిఎన్ఏ ప్లాస్మిడ్ అంటే ఇది ఒక వెక్టార్ మాలిక్యూల్. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక వెక్టార్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఓకే దీంట్లో ఒక జీన్ ఉంటుంది, దాన్ని బీటా గ్యాలక్సిడేస్ అంటాం. సో బీటా గ్యాలక్సిడేస్ ఉన్న జీన్ ఏదైతుందో ఇది ఒక నార్మల్ వెక్టార్ అనమాట. మనం కన్స్ట్రక్ట్ చేసిన ఒక న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ సెమీ న్యాచురల్ వెక్టార్ అనుకోవచ్చు. సో దీంట్లో ఒక బీటా గ్యాలక్సిడేస్ అనే జీన్ ఒకటి ఉంటుంది. సో ఈ జీను యొక్క మెయిన్ పనితనం ఏంటంటే మనకు లాక్టోస్ డైజెషన్కి, లాక్టోస్ ఇంటేక్కి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది ఒక నార్మల్ వెక్టార్. సో ఈ నార్మల్ వెక్టార్కి ఎప్పుడైతే మనం ఒక డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ని మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ ఇన్సర్షన్ వచ్చేసి ఇక్కడ దీనికి ఈ పర్టికులర్ జీన్ని ఈ పర్టికులర్ బీటా గ్యాలక్సిడేస్ జీన్లోకి ఇన్సర్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ జీన్ అనేది ఫంక్షనాలిటీ కోల్పోతుంది, నాన్ ఫంక్షనల్ జీన్ లాగా ఎరైజ్ అవుతుంది. సో అంటే ఏంటంటే మన వెక్టార్ డిఎన్ఏ మాలిక్యూల్లో మనం ఆ బీటా గ్యాలక్సిడేస్ జీన్లో మనకు ఆ జీన్ మధ్యలో మనకు ఈ డిజైరబుల్ జీన్కి సంబంధించిన ఎంట్రీ పాయింట్ పెడతాం. సో ఎంట్రీ పాయింట్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే మనము నార్మల్గా ఈ ప్రాసెస్ అంతా చేసుకున్నాక మనం ఎప్పుడైతే మనము లైగేషన్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏ అక్కడ డిజైరబుల్ డిఎన్ఏని కంప్లీట్గా ఒకటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్తో బ్రేక్ చేసేసుకొని ఫైనల్గా మనము ఆ పర్టికులర్ రెండు సెగ్మెంట్స్ని ఒక దగ్గర మనము లైగేషన్ చేయడం వల్ల లైగేషన్ చేయడం వల్ల ఆ పర్టికులర్ డిజైరబుల్ జీన్ వచ్చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద ప్లాస్మిడ్ డిఎన్ఏ. సో ఈ ఇన్సర్షన్ జరగడం వల్ల ఇది ఏం జరుగుతుందంటే అప్పుడు మనకు ఆ పర్టికులర్ బీటా గ్యాలక్సిడేస్ జీన్ యొక్క ఫంక్షనాలిటీ కోల్పోవడం వల్ల మనకి ఏం జరుగుతుంది, మనకు ఆ బీటా గ్యాలక్సిడేస్ జీన్ యొక్క ఫంక్షన్స్, జీన్ ప్రొడక్ట్స్ అనేది ఫామ్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ థియరీ ఏదైతుందో, ప్రిన్సిపాలిటీ ఏదైతుందో దీన్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. సో ఇది ఏ విధంగా వాడుకుంటారంటే దీన్ని మనము సెలెక్షన్ ప్రాసెస్లో వాడుకుంటారు. సో ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకు ఎప్పుడైతే ఈ జీన్ సెగ్మెంట్స్ అంటే ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్ కండక్ట్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా డిజైరబుల్ డిఎన్ఏ సెగ్మెంట్ మనకు ఆ పర్టికులర్ ప్లాస్మిడ్ డిఎన్ఏలోకి ఇన్సర్ట్ చేయడం వల్ల దాని యొక్క ఫంక్షనాలిటీ కోల్పోవడం వల్ల ఏం జరుగుతుందంటే మనము ఈ సెలెక్షన్ ప్రాసెస్లో ఈ కల్చర్ మీడియా ఏదైతుందో సో ఈ కల్చర్ మీడియాలో మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఏదైతుందో ఎక్స్ గ్యాల్ కానీ ఈ ప్రోడక్ట్స్ని మనం ఈ కల్చర్ మీడియాలో పెట్టుకొని ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనకు ఈ పర్టికులర్ రీకాంబినెంట్ మాలిక్యూల్ ఏర్పడి అది ట్రాన్స్ఫార్మింగ్స్ ఏవైతున్నాయో ఆ ట్రాన్స్ఫార్మింగ్ సెల్స్ ఏవైతున్నాయో అవి టేక్ ఓవర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఈ జీన్ ఎబిలిటీ కోల్పోతుందని మనం చెప్పినాం. సో ఈ కల్చర్ మీడియాలో మనము కొన్ని రకాల మిక్చర్ ఏర్పడడం వల్ల మనకు ఏవైతే ట్రాన్స్ఫార్మ్ అయిన కాలనీస్
కాలనీస్ కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అయిన ఇండివిజువల్ సెల్స్ నుంచి ఫామ్ అయిన కాలనీస్ కానీ అవి ఏమైతే అంటే మనకు కలర్లెస్ సొల్యూషన్ లాగా కలర్లెస్ కాలనీ లాగా ఫామ్ అవుతుంది. అదే మనము నాన్ రీకాంబినెంట్స్ ఏవైతున్నాయో ఎక్కడైతే మనకు ప్రాపర్గా డిజైరబుల్ డిఎన్ఏ మాలిక్యూల్ ప్రాపర్గా ఇన్సర్షన్ కాకపోవడము లేకపోతే అసలే మనకు ఆ రీకాంబినెంట్ వెక్టార్ మాలిక్యూల్ ఈ పర్టికులర్ సెల్ తీసుకోకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ టార్గెట్ సెల్స్ కాస్త నాన్ రీకాంబినెంట్స్ అయిపోతాయి. సో నాన్ రీకాంబినెంట్స్లో మనకు కంప్లీట్ జీన్ సెగ్మెంట్ ఆఫ్ ద బీటా గ్యాలక్సిడేస్ ఉండడం వల్ల దాని యొక్క జీన్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వడం వల్ల మనకు ఆ కలర్ కాంప్లెక్స్ని బ్రేక్ డౌన్ చేసి ఆ నాన్ రీకాంబినెంట్స్ కాస్త కలర్డ్ కాలనీస్ లాగా మనకు కల్చర్ మీడియాలో ఏర్పడుతుంది. సో ఈ ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మన సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. రీకాంబినెంట్ సెల్స్ అయితే కలర్లెస్ కాలనీస్ ఫామ్ అయితే నాన్ రీకాంబినెంట్స్ అయితే నాన్ రీకాంబినెంట్స్ అంటే ఏవైతే టేక్ ఓవర్ చేయలేదో లేకపోతే సక్సెస్ఫుల్ టేక్ ఓవర్ జరిగినా లేకపోతే రాంగ్ ప్లేస్లో ఇన్సర్షన్ జరగడం వల్ల ఆ సెల్స్ ఏంటంటే మనకు రీకాంబినెంట్ సెల్స్ కేటగిరీ కిందకి రాకుండా నాన్ రీకాంబినెంట్స్ లాగా ఉండిపోతుంది. సో ఆ నాన్ రీకాంబినెంట్ సెల్స్లో కంప్లీట్ ఫంక్షనల్ బీటా గ్యాలక్సిడేస్ జీన్ ఉండడం వల్ల దే హ్యావ్ ద ఎబిలిటీ టు బ్రేక్ డౌన్ ద ప్రోడక్ట్స్ విత్ ఇన్ ద కల్చర్ మీడియా అండ్ అపియర్ టు బి ద కలర్డ్ కాలనీస్ ఆఫ్ ద కల్చర్ మీడియా. సో ఆ విధంగా కలర్లెస్ కలర్ అంటే మనకు కలర్కి నాన్ కలర్కి మధ్యలో ఏర్పడిన డిఫరెన్స్ వల్ల మనము పర్టికులర్ సెలెక్షన్ కానీ ఐసోలేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫైనల్గా ఎప్పుడైతే మనకు సక్సెస్ఫుల్గా ఈ పర్టికులర్ జీన్ మనకి ఇన్సర్షన్ జరిగినాక జీన్ సెగ్మెంటు మనకు అది యాంప్లిఫికేషన్ జరిగినాక ఏం జరుగుతుందంటే మనము దాని యొక్క జీన్ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ జీన్ ఎందుకు అంతలా వాడుకొని దాన్ని అంతలా యూజ్ చేసినామంటే ఎందుకంటే మనకు ఆ జీన్ ప్రోడక్ట్ ఏదైతుందో ఆ ఫారెన్ జీన్ ప్రోడక్ట్ ఏదైతుందో డిజైరబుల్ జీన్ యొక్క ప్రోటీన్ ఏదైతుందో ఎంజైమ్ కానీ హార్మోన్ కానీ లేకపోతే జీన్ మనకు ఏదైనా మనకు కొన్ని ఎకనామికల్గా ఇంపార్టెంట్గా ఉన్న ప్రోటీన్స్ ఇమ్యునోలాజికల్ ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్స్ అన్నిటిని మనం జీన్ ప్రోడక్ట్స్ అంటాం. సో ఆ జీన్ ప్రోడక్ట్స్ని మనము ఆ పర్టికులర్ జీన్ ప్రోడక్ట్స్ని కొన్ని సపరేషన్ టెక్నిక్ ద్వారా అంటే డౌన్ స్ట్రీమింగ్ సపరేషన్ టెక్నిక్ ద్వారా మనం ఆ జీన్ ప్రోడక్ట్స్ అనేది మనము ఐసోలేట్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఆ జీన్ ప్రోడక్ట్ డిజైరబుల్ జీన్ ఎప్పుడైతే సంఖ్యలో పెరిగి మనకు అన్ని కాలనీలోకి స్ప్రెడ్ అయ్యి అవి మనకు పర్టికులర్ ప్రాసెస్ పూర్తయినాక మనకు స్ప్రెడ్డింగ్ అంటే మనకు డాటర్ సెల్స్ మధ్యలో ఆ జీన్ అంతా స్ప్రెడ్ అయిపోయి మనకు దాని యొక్క జీన్ ప్రోడక్ట్ ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది. జీన్ ప్రోడక్ట్ అంటే ప్రోటీన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోటీన్స్ ఎంజైమ్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, లేకపోతే ఇమ్యునోలాజికల్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అయి ఉండొచ్చు, ఫార్మక్యూటికల్లీ ఇంపార్టెంట్ ప్రోటీన్స్ అయి ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ అవి ఫామ్ అవ్వడం అనేది ఫామ్ అవుతుంది అంటే స్టార్ట్ అవుతుంది అనమాట కల్చర్ మీడియాలో. సో ఆ విధంగా మన ఫారెన్ జీన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఫామ్ అయినాయో అవి డిఫరెంట్ ఐసోలేషన్ ప్రాసెస్ ద్వారా మనం ఐసోలేట్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే మనకు ఈ విధంగా చేయాలనుకుంటే మనము స్మాల్ వాల్యూమ్స్లో అయితే స్మాల్ రిసర్చ్ వాల్యూమ్స్లో అయితే మనకు చాలా తక్కువ డిజైరబుల్ ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రోటీన్ ఫామ్ అవ్వడం అనేది అల్టిమేట్లీ చాలా రిస్కీ, ఎందుకంటే లాస్ట్ స్టెప్ అయి ఉంటుంది అండ్ ఆల్సో మనకు మచ్ మోర్ రిసోర్సెస్ వాడాల్సి వస్తుంది. కనుక స్మాల్ రిసర్చ్ వాల్యూమ్స్ నుంచి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ని మనము తయారు చేయలేము అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ లెవెల్ బల్క్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్లో మనం ఏదైనా కూడా మనకు ఇలా స్మాల్ కోనికల్ ఫ్లాస్క్లో కాకుండా పెద్ద పెద్ద కంటైనర్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయోరియాక్టర్స్ను వాడాల్సి వస్తుంది. సో బయోరియాక్టర్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ ద వెజిల్స్ విచ్ ఆర్ జనరల్లీ having all the controlled environment. So మన control environment for the growth of the cells or for the tissue, plant tissue కానీ లేకపోతే animal cells కానీ లేకపోతే bacterial cells కానీ అన్నిటిని మనం ఆ పర్టికులర్ కంటైనర్లో పెట్టుకొని అది ఆ కంటైనర్లో కావాల్సిన pH, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ సప్లై చేసుకుంటూ కంటిన్యూస్గా ఆ సెల్స్ని మనం లాగ్ ఫేస్లో కానీ ఎక్స్పోనెన్షియల్ ఫేస్లో గ్రోత్ రేట్లో పెట్టుకుంటూ కంటిన్యూస్ సప్లై చేసుకుంటా ఆ తర్వాత వచ్చే
వచ్చే బై ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవి డౌన్ స్ట్రీమింగ్ అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా కానీ లేకపోతే సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కానీ ఆ పర్టికులర్ ప్రోటీన్స్ జీన్ ప్రోడక్ట్ని మనం ఐసోలేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనము జీన్ ప్రోడక్ట్ అనగా మనం అన్ని సెగ్మెంట్స్ వస్తాయి. సో మనకు బయోరియాక్టర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద థింగ్ విచ్ ఈస్ ఏ కెమికల్ ఇంజనీర్డ్ component that is we can see in the diagram. So these are the different kind of bioreactors which are ఏంటంటే they are working on a principle of controlled standard environment conditions where we can see the pH, temperature and everything is controlled properly. Inflow and outflow is also controlled so that the cells are always present in a actively metabolic state, that is the log phase or the exponential phase, so that they continually give out the protein that is the gene product. So ఆ విధంగా మనము we can obtain the foreign obtain the gene product of this foreign gene. నెక్స్ట్ వచ్చేసి డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. సో డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే ఎన్నో లెక్కలేని ప్రాసెస్ ఉన్నాయి అన్నమాట. సో డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇప్పటివరకు మనం వాడిన ఈ పర్టికులర్ రియాక్టర్స్, సో ఈ విధంగా రియాక్టర్స్ వాడడము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింపుల్ స్టీర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ కానీ లేకపోతే మన స్పాడ్జ్డ్ స్టీర్డ్ బయోరియాక్టర్ కానీ, ఇక్కడ ఏంటంటే మనకు ఎయిర్ బబుల్స్ ద్వారా మనం మీడియాని ఎరేషన్ చేయడము, ఇక్కడ మిక్సింగ్ ద్వారా ఎరేషన్ చేయడం, ఇవన్నీ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద శాంపుల్ బయోరియాక్టర్స్ విచ్ ఆర్ జనరల్లీ యూజ్ బై ద ఇండస్ట్రీస్ అనమాట. ఇంకోటి కంటామినేషన్ కూడా మనకు అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద ఈల్డ్. ఈ విధంగా వచ్చినాక మనకు ఎప్పుడైతే ఈ కల్చర్ మీడియా నుంచి మనము ఆ కల్చర్ మీడియాని మనము కిందికి విత్డ్రా చేసుకొని ఆ సెల్స్ని ఆ విధంగానే బయోరియాక్టర్లో ఉంచుకొని స్పెంట్ అయిన కల్చర్ మీడియాని కిందికి విత్డ్రా చేసుకొని ఆ కల్చర్ మీడియాలో మనకు కావాల్సిన డిజైరబుల్ ప్రోటీన్ ఆర్ జీన్ ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. సో ఆ కల్చర్ మీడియాని ఏ విధంగా మనము సబ్జికేట్ చేస్తాము, ఎన్ని రకాల ప్రాసెస్ అంటే ఫిల్టరేషనా లేకపోతే సెంట్రిఫికేషనా, ఈ కాంబినేషనా లేకపోతే ఇంకే పద్ధతుల ద్వారా అల్ట్రా ఫిల్టరేషనా, ఏ పద్ధతుల ద్వారా మనము ఈ పర్టికులర్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళి ఆ పర్టికులర్ జీన్ ప్రోడక్ట్ని ఐసోలేట్ చేస్తాం అనేది పూర్తిగా మన డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ ప్రోటీన్ ఏ విధంగా ఉంది, ఆ ప్రోటీన్ని ఏ విధంగా మనము పర్టికులర్ కంప్లీట్ కల్చర్ మీడియా నుంచి ఐసోలేట్ చేయాలనేది ఆ నేచర్ ఆఫ్ ద ప్రోటీన్ అండ్ టెండెన్సీ ఆఫ్ ద ప్రోటీన్ మీద ఆధారపరుచుకొని అల్ట్రా సెంట్రిఫికేషనా, అల్ట్రా ఫిల్టరేషనా, సెంట్రిఫికేషనా లేకపోతే డయాలసిస్. So there are different methods by which we can able to do the downstream processing of that particular gene product or the protein. So this is about the different steps which are included within the rDNA technology. So this is the end of this particular chapter. So మనం ఈ దీంట్లో different elements of biotechnology and different steps which are involved in the process of biotechnology అనేది మనము and also right from the basics and also principles of the biotechnology అనేది చదువుకున్నాము. So this is the end of this particular chapter, that is the 11th chapter. Hope you are going to understand very good and like the video. So coming to the summary of this particular chapter, that is chapter 11, that is about the biotechnology principles and the process. So దీంట్లో మనం we are going to discuss about the introduction to the biotechnology and how it is relevant to the modern day technology, right from the medicine, pharmacy, medicine, agriculture and also other kind of field of applications, and what are the explanation of the European Federation of Biotechnology, how we can see that how the merging of the modern technology along with the బేసిక్ సైన్స్ యొక్క రియాలిటీని మోడర్న్ మాలిక్యులర్ మెకానిజంని ఏ విధంగా ఫ్యూజ్ చేస్తాము. సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆర్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫెడరేషన్ సేయింగ్ దట్ మనకు మైక్రోబియల్ సెల్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లివింగ్ సెల్స్ ఆర్ whole and some, or we can see the cellular segments or the particles which are generally making the improvement in the welfare of the human and humankind, which are generally having the pharma or the immunological or any kind of drug kind of usage by using the plants or animals or bacteria as the source organism, or it can be used as an host organism in a culture media and controlled environment to synthesize this particular products anamata. So coming to the principles of the biotechnology, where we can see the genetic engineering and tissue engineering, ఇదే కాకుండా ఏ విధంగా కాన్సెప్ట్ డెవలప్ అయింది, ఏ విధంగా మనకు ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది కన్స్ట్రక్షన్ చేయబడింది అనేది కూడా తెలుసుకోవచ్చు.
సో కమింగ్ టు ద టూల్స్ ఆఫ్ ద ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, దీంట్లో మనం డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఇండిపెండెంట్గా మనము వాటిని అనలైజ్ చేసి చదువుకున్నాము. సో రీకాంబినెంట్ ఎంజైమ్స్, డిఎన్ఏ లైగేస్, క్లోనింగ్ వెక్టార్స్, ట్రాన్స్ఫార్మింగ్ ద హోస్ట్ సెల్స్ అండ్ ఆల్సో డిఎన్ఏ పాలిమరేస్. సో దే ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇండిపెండెంట్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ వర్కింగ్ అట్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ. సో దీన్ని కంప్లీట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ టు ద ఫైనల్ స్టెప్, దట్ ఈస్ ఐసోలేషన్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్, కటింగ్ ఆఫ్ ద డిఎన్ఏ మాలిక్యూల్ at a specific location by the restriction endonucleases, isolations and separations, ఇదే కాకుండా insertion of the DNA into the plasmid DNA, and also we can see the insertion of the recombinant DNA into the host cell and the organism. అదే దాని తర్వాత selection of this particular DNA segment, and also downstreaming processing where we can see the processing of the culture media so that they can be isolated from the culture media by using the different kind of methods like ultracentrifugation and ultrafiltration also can be used for selecting the protein. So that is about the downstreaming process. So this is about the summary of this particular chapter, that is chapter 11 of the biotechnology, that is of the botany first year 5th unit. So this is the completion of the chapter. If you are having any problem or if you want to write down anything, you can write down in the comment box. And also thank you for watching, and also share with your friends so that you can have a quality content in a free mode. Thank you.